శృంగారం అంటే తెలియని వారు ఉండరు. ఇది ప్రతి ప్రాణికి అవసరమైన ఒక రసానుభూతి. సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించే అతి పవిత్రమైన ప్రక్రియ. ప్రతి స్త్రీ తన కోసమే సృష్టించబడిన తన నాయకుణ్ణి తన అనురాగంతో ఓలాలడించి తనకు తానుగా సంపూర్ణంగా అర్పించుకొని తన ప్రేమను సంపూర్తిగా సమర్పణ చేసేదే శృంగారం. మరి ఇది ఎందుకు తప్పుగా అందరూ భావిస్తున్నాము అని అంటే, దేనికైనా ఒక సమయం, ప్రదేశం, నీతి అనేవి చాలా అవసరం. తినడానికి, నిద్రించడానికి, పని చేయడానికి వేళ ఉన్నట్లే దీనికి కూడా సమయం, ఏ విధంగా ప్రవర్తించాలి అనేవి చాలా ముఖ్యం. అలాగే నీతి, నీతి లేకపోతే దాని పేరు వేరు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ శృంగారంతో మోక్ష సామర్థ్యాన్ని జయించవచ్చు అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు శృంగారం అంటే రొమాన్స్ అని కాదు. చాలా అందమైనది, మనసుని ఉల్లాసంగా చేసేది అని అర్థం. ఇది నిజం. మనసులోని శృంగార భావనలతో మనం పరమాత్ముష్టమైన సామర్థ్యాన్ని సాధించవచ్చు అని మన పూర్వ వాగ్యకారాలు నిరూపించారు. వారు పరిచయం చేసిన వారే ఈ శృంగార నాయకులు. శ్యామ్, అప్పు కొత్తగా పెళ్ళైన జంట. అప్పుని శ్యామ్ చాక్లెట్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు. శ్యామ్ అసలు పేరు క్రిష్. కానీ అప్పుకి మాత్రం అతను శ్యామే. అలాగే అప్పు అసలు పేరు సారిక. కానీ క్రిష్కి మాత్రం ఆమె అప్పునే. పెళ్లికి ముందు అప్పు కూడా క్రిష్ వాళ్ళ ఆఫీస్లోనే జాబ్ చేసేది. కానీ కొన్ని ఇబ్బందుల వలన ఆమె పెళ్లి కంటే చాలా ముందే ఆఫీస్ మానేసింది. నిజానికి ఆమె ఆఫీస్ మానేసిన తర్వాతే కాకతాళీయంగా క్రిష్ని కలవడం, ప్రేమలో పడటం, వెంట వెంటనే నిశ్చితార్థం, పెళ్లి అవ్వడం జరిగిపోయాయి. క్రిష్ది సొంత ఊరు వైజాగ్. ఆఫీస్ మటుకు హైదరాబాద్లోనే. అతను కూడా పెళ్లికి ముందు ఏవో కారణాల వలన లాంగ్ లీవ్ తీసుకున్నాడు. ఇప్పుడు తిరిగి ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. జాయిన్ అయ్యాడు కూడా. అయితే తనకి ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్య ఇల్లు. పెళ్లికి ముందు దగ్గరలో ఏదో చాలా చిన్న పోర్షన్లో అద్దెకి ఉండేవాడు. ఇప్పుడు కూడా అదే ఇంట్లో కాలక్షేపం చేస్తున్నాడు. ఇక్కడ అద్దె ఇంట్లో ఉండటం కన్నా వైజాగ్లో ఏదైనా ఆఫీస్లో జాయిన్ అయితే కనుక అతనికి ఇంటి సమస్య ఉండదు. అక్కడ అతనికి సొంత ఇల్లే ఉంది కానీ ఇక్కడ అతనికి కావాల్సిన ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇటు స్నేహితులను వదులుకోలేక అటు ఇల్లు దొరకక అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకే అప్పు ఇంకా పుట్టింటిలోనే ఉంది. అతనే రోజు వచ్చి అప్పుతో కలిసి బయటికి వెళ్తూ ఉంటున్నాడు. ఇంట్లో అందరూ అతన్ని ఎంత బాగా చూసుకున్నా వాళ్ళ ఇంట్లోనే ఉండమని ఎంతగా అడిగినా క్రిష్ ఒప్పుకోలేదు. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు క్రిష్ చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. అప్పు, గుడ్ న్యూస్, గెట్ రెడీ అంటూ లోపలికి వచ్చాడు. అతను ఆ టైంకి వస్తాడని తెలుసు కాబట్టి అప్పు రెడీగానే ఉంది. ఏంటి క్రిష్, ఈరోజు అంత హడావిడి? అప్పు వాళ్ళ అమ్మ కౌసల్య అడిగింది. ఏం లేదత్తయ్యా, కొంచెం పని ఉంది, వచ్చాక చెబుతాను. అప్పు, క్రిష్ ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. అప్పు వాళ్ళింట్లో 2 కార్లు ఉంటాయి. అందులో ఒక కార్ సాధారణంగా ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు అప్పు వాళ్ళ కారులోనే వాళ్ళు బయటికి వెళ్లారు. ఎక్కడికి శ్యామ్? సస్పెన్స్. కార్ ఒక విల్లా ముందు ఆగింది. అందులో ఒక 3 బెడ్రూమ్ ఇల్లు అమ్మకానికి ఉంది. సెకండ్ హ్యాండ్ అయినా కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరికీ ఆ ఇల్లు చాలా పెద్దదే కానీ క్రిష్ మంచి పెయింటర్. అతనికి ఒక రూమ్ కంపల్సరీగా కావాలి. అతని ఆఫీస్కి ఇటు అప్పు వాళ్ళ ఇంటికి కూడా అది దగ్గర. అందుకే ఆ ఇల్లు కొనాలనే నిర్ణయానికి వచ్చేశాడు క్రిష్. ఇల్లు అప్పుకి కూడా చాలా నచ్చడంతో వెంట వెంటనే ఇల్లు కొనేయడం, గృహప్రవేశాలు అన్నీ చకచకా అయిపోయాయి. గృహప్రవేశానికి టైం ఎక్కువగా లేకపోవడంతో చాలా హడావిడి అయిపోయి అన్నీ ఆన్లైన్లోనే షాపింగ్ చేసుకోవాల్సి వచ్చింది.
దేనికి పెద్ద ప్రాబ్లం కాలేదు. కానీ బట్టలు కొనడానికే సారికకి చాలా ఇబ్బందయింది. అప్పుడు తన ఫ్రెండ్ సలహా మేరకు ఆన్‌లైన్‌లో చీరలని చెక్ చేసింది. అవి తనకి చాలా నచ్చడంతో పాటు తన బడ్జెట్‌లో ఉండటంతో వెంటనే అందరికి బట్టలు తీసుకుంది. గృహప్రవేశం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆ తరువాత క్రిష్ పేరెంట్స్ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయాక కౌసల్య కొన్ని రోజుల పాటు అప్పుకి తోడుగా ఉండి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. ఇదంతా గడిచేపటికి ఇంకో 3 నెలలు గడిచాయి. అందుకే పెళ్ళై 6 నెలలు గడిచేదాకా వాళ్ళిద్దరికీ సరైన ఏకాంతం దొరకలేదు. ఇప్పుడు అంత పెద్ద ఇంట్లో శ్యామ్, అప్పు ఇద్దరే ఉంటున్నారు. శ్యామ్ ఆఫీస్‌కు వెళ్ళిపోయాక సారికకి అస్సలు తోచడం లేదు. ఎందుకో అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలని అనిపించడం లేదు. ఇంట్లో ఒక్కతి ఉండి చాలా బోర్‌గా అనిపిస్తుంది. మళ్ళీ ఆఫీస్‌లో జాయిన్ అవుదామని ఉంది కానీ, శ్యామ్ హనీమూన్‌కి వెళ్ళలేదు కదా! ఇప్పుడు జాయిన్ అయ్యి మళ్ళీ లీవ్ పెట్టడం ఎందుకు? ఏకంగా తర్వాత జాయిన్ అవ్వొచ్చులే అని చెప్పాడు. అలాగని వాళ్ళు ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. అప్పటికే క్రిష్ చాలా లీవ్స్ వాడేసుకున్నాడు. ఆ రోజు క్రిష్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక సారికకి మళ్ళీ ఒంటరితనం అనిపించింది. ఆమె చాలా ఆలోచించింది. లాభం లేదు. ఎలాగైనా శ్యామ్‌ని ఒప్పించి ఆఫీస్‌లో చేరిపోవాలి. ఈ ఇయర్‌కి హనీమూన్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వెళ్తే సరిపోతుంది అని అనిపించింది. ఈ ఆలోచన ఆమెకి చాలా నచ్చింది. ఆ తర్వాత శ్యామ్‌కి ఇష్టమైన స్వీట్ చేసింది. హాట్ చేసి పెట్టి ఉంచింది. అతను వచ్చేటప్పటికి నీట్‌గా తయారై ఎదురు చూస్తూ ఉంది. క్రిష్ రాగానే సారికని చూసి కళ్ళెగరేశాడు. ఓ వాసికా, సజ్జికా అంటూనే ఆమెని అల్లుకుపోయి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇంతకీ సంగతి ఏమిటంటే సారిక ఆ రోజు క్రిష్‌కి నచ్చినట్టుగా చాలా అందంగా తయారైంది. రోజు కూడా అతనికి ఇష్టమైన డ్రెస్ వేసుకునేది కానీ, ఈ రోజు మరీ ప్రత్యేకంగా తయారైంది. అందుకే ఆమెని చూస్తూనే అతనికి చాలా ప్రేమ వచ్చేసింది. జీ మేడం. క్రిష్ స్నానం చేసి నీట్‌గా తయారై వచ్చాడు. అతనికి ఆకలిగా ఉంది. అతను వచ్చేసరికి 2 ప్లేట్స్‌లో స్వీటు, హాట్ అరేంజ్ చేసి పెట్టింది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఏంటో రాణివారు ఈరోజు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. అన్నీ నాకు ఇష్టమైనవే చేస్తున్నారు. ఏం ఇదివరకెప్పుడు నీకిష్టమైనవేమి చెయ్యలేదా? అయ్యో! చెయ్యకపోవడమే చాలా గొప్ప విషయమే చేశావు. హుహు. ఏమిటో అంత గొప్ప విషయం? నన్ను పెళ్లి చేసుకోవడం. అంతకన్నా నా జీవితానికి పరమార్థమేముంది చెప్పు? నిన్ను పొందేటందుకే పుట్టానే కొమ్మా! నిన్ను పొందకపోతే వృధా ఈ జన్మ. యాక్షన్ చేస్తూ అతను పిచ్చిగా పాడుతూ ఉంటే సారికకి నవ్వు ఆగలేదు. పడి పడి పొట్ట చెక్కలెయ్యేలా నవ్వింది. మహానుభావా! ఆ పాట అలా పాడకూడదు. అది పాడిన వాళ్ళు వింటే సూసైడ్ చేసుకుంటారు. క్రిష్ ఉడుక్కున్నాడు. పెద్ద గొప్పలే. నువ్వే బాగా పాడతావని. ఒఫ్ఫో! మై డియర్ శ్యామ్ గారు. అంత ఉడుక్కోకండి సార్. మీరు బాగా పాడారు. కీప్ ఇట్ అప్. ఇంతకీ సంగతేంటి మేడం? ఈరోజు ఏదైనా స్పెషలుందా? అంతలా తయారయ్యారు? అని అడిగాడు నాటక ఫక్కీలో. ఏం చెయ్యమంటావు శ్యామ్? ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. అందుకే ఎక్కడికైనా తీసుకువెళ్తావేమోనని తయారయ్యాను. ఓహ్! అవునా? కానీ నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? డైరెక్ట్‌గా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాలనిపిస్తుంది కానీ. ఏంటి? సిగ్గు లేకపోతే సరి. కనీసం జాలైనా ఉందా? అయ్యో పాపం! ఒక్కతే ఇంట్లో ఉంది. దాని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏమైనా చెయ్యాలి అని ధ్యాస లేదు. ఆఫీస్‌కి వెళ్తే అంతే సంగతులు. ఒక ఫోన్ కూడా ఉండదు. పైగా ఇప్పుడు వచ్చి బెడ్‌రూమ్ అంట. బెడ్‌రూమ్. పో. కోపంగా మొఖం పక్కకి తిప్పేసుకుంది. సారీ అప్పు. చెప్పు ఎక్కడికెళ్దాం? సారిక ముఖం ఇంకా కోపంగానే ఉంది. నీకు తెలుసుగా మన ఆఫీస్‌లో ఎంత పని ఉంటుందో? ఊపిరి ఆడనంత పని.
పైగా ఆఫీస్‌లో అందరూ నన్నే అడుగుతారు. ఆ రిషిని కన్నెత్తి చూడరు. ఏం చెయ్యను? అందుకే టైం లేక నీకు ఫోన్ చేయడానికి కూడా వీలవ్వడం లేదు. అవునులే. వాళ్ళందరి అవసరాలే నీకు ఎక్కువ. ఊరికే ప్రేమించేసి పెళ్లి చేసేసుకుంటే సరిపోతుందా? నా అవసరాలు చూడనవసరం లేదా? రోజూ రాత్రి చూస్తున్నాగా అన్నాడు చిలిపిగా. సారికకి కోపం నశాలానికి అంటింది. నా అవసరమా అది? నీకు అవసరం కాదు కాబోలు. అది ఒక్కటే నా అవసరం కాబోలు. పో. ఏమైంది అప్పు? నీకివాళ కలహంతరితవే అయిపోతున్నావ్? ఆవిడెవరు? ఆఫీస్‌లో కొత్తగా జాయిన్ అయిందా? నీ పేరుకి తగ్గట్టే చుట్టూరా గోపికలే. నెరకపోయి ప్రేమించాను. చాలా మోసపోయాను. అయ్యో! అది నువ్వే. రోజూ స్వాధీనపతిగలాగా ఉండే నువ్వు ఈరోజు కొత్త కొత్త అవతారాలెత్తుతున్నావు. అబ్బా! ఏమైంది నీకివాళ? ఏమిటేమిటో చెబుతున్నావు? ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. కానీ ఈ పేరులు హా! ఎక్కడో ఎప్పుడో విన్నట్టు కాదు. కాదు, చూసినట్టు ఉంది. వాళ్ళు ఎవరు? ఎక్కడ ఉంటారు? నేను ఎక్కడ చూశాను? క్రిస్ నవ్వేశాడు. ఎక్కడోలే. సరే, పద అలా బయటికి వెళ్ళొద్దాం. ఇద్దరూ సరదాగా అలా పార్కుకెళ్లారు. అక్కడ నెమ్మదిగా తన మనసులోని మాటని బయటపెట్టింది. క్రిష్, పొద్దుననగా వెళ్ళి ఏ సాయంత్రానికో వస్తావు. ఒక్కోసారి ఇంకా లేటుగా వస్తావు. ఒక్కోసారైనా ఆలోచించావా నా గురించి? నాకు పిచ్చెక్కిపోతుంది. ఎందుకో నాకు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలనిపించడం లేదు. నేను కూడా ఆఫీస్‌లో జాయిన్ అవుతాను. మన ఎండీ నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ అవ్వమని చెప్పారు. కాబట్టి రేపు ఒకసారి మన ఆఫీస్‌కు నేను కూడా వస్తాను. సరే, నీ ఇష్టం అన్నాడు ముభావంగా. ఇదివరకే వాళ్ళిద్దరికీ ఈ విషయం మీద చాలా సార్లు డిస్కషన్ అయింది. మళ్ళీ సారిక ఆఫీసు అని అంటూ ఉంటే ఇంకా ఆ విషయం పొడిగించడం క్రిష్‌కి ఇష్టం లేకపోయింది. సారీ శ్యామ్, నా వైపు నుంచి కూడా ఆలోచించు. ఇప్పుడు లీవ్ దొరకదు అని అనుకుంటే హనీమూన్‌కి నెక్స్ట్ ఇయర్ వెళ్దాం. నెక్స్ట్ ఇయరా? మరి రిషి వాళ్ళు ఏమంటారో ఏమో? రిషి లీవ్ తీసుకునన్నదే లేదు. వాళ్ళకి లీవ్ ప్రాబ్లం రాదు. కావాలంటే వాళ్ళు ఇప్పుడు వెళ్తారు. అందరం కలిసే వెళ్ళాలని ఏముంది? అది కాక ఇద్దరూ ఒకటేసారి లీవ్ అడిగితే మన ఎండీ ఇస్తాడో ఇవ్వడో? మనం కొంచెం సెటిల్ అయ్యాక వెళ్దాం. కరెక్టే కానీ రిషిని చూడకుండా నేను ఉండలేను అప్పు. తెలుసు కదా! గారంగా అన్నాడు. హాట్. నువ్వు వెళ్ళి చూసుకున్నది నన్నా రిషినా? చూడు శ్యామ్, ఇప్పుడు నేను ఆఫీస్‌లో చేరకపోయినా నీకు లీవ్ దొరకదు. అది ఎప్పుడు దొరుకుతుందో ఏమో? అప్పటి వరకు నేను ఫ్రీగా ఉండాలి. గోలు గోలుకుంటూ నీకోసం రిషి వాళ్ళని ఆగమనడం కూడా కరెక్ట్ కాదు. సరే, హనీమూన్ సంగతి తర్వాత. నేను కూడా ఆఫీస్‌లో జాయిన్ అయితే హాయిగా మనిద్దరం కలిసి వెళ్ళి కలిసి రావచ్చు. ఇద్దరం కలిసి ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ పని చేసుకోవచ్చు. కలిసి రొమాన్స్ కూడా చేసుకోవచ్చు అన్నాడు గట్టిగా నవ్వుతూ. ఛీ! పో. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. డిన్నర్ అయ్యాక సారిక కిచెన్ సర్దుకుంటుంది. తను వచ్చేసరికి క్రిష్ అలసిపోయినట్టున్నాడు. మంచి నిద్రలో మునిగిపోయాడు. క్రిష్‌ని అలా చూడగానే సారికకి జాలేసింది. ఆఫీస్‌లో పని ఎక్కువయ్యుంటుందని పాపమని అనుకుంది. తను మధ్యాహ్నం కాసేపు పడుకుంది. అందుకో ఏమో నిద్ర రావడం లేదు. అయినా ఇప్పుడు టైం ఎంతని? 10 కదా! అప్పుడే నిద్ర ఎలా పడుతుంది? ఏదో బుక్ తీసింది చదువుదామని. ఏమీ చదవబుద్ధి కాలేదు. బుక్ ముయ్యబోతూ ఉండగా అప్పుడు కనిపించింది ఆమెకి 'శృంగార నాయకుల' అనే టైటిల్. ముందు ఛీ! ఇది మనకెందుకు అని అనుకొని మూసెయ్యబోయింది. అంతలోనే ఆమెకి 'స్వాధీనపతిక' అని కనిపించింది. అరే! ఇందాక శ్యామ్ అన్న పేరు ఇదే కదా! అని ఇంట్రెస్టింగ్‌గా ఆ ఆర్టికల్ చదువుదామని చూసింది. కానీ అందులో ఏమీ లేదు. శృంగార నాయకుల మొత్తం 8 వాళ్ళ పేర్లు. స్వాధీనపాతిక,
వాసక సజ్జిక, విప్రలబ్ధ, విరహేత్ఖండిత, ఖండిత, పోషిత, భతృక, కలహంతరిత, అభిసారిక. వీరిని అష్టవిధ నాయకులు అంటారు. వీరే శృంగార నాయకులు. వీరికి నాయకులతో గల అనుబంధము, నాయకుని పట్ల ఉన్న ప్రేమ, నాయకునితో వారు ప్రవర్తించే తీరును బట్టి వారికి ఆయా పేర్లు వచ్చాయని ఉంది. ఒక్కొక్క పేరు కింద ఒక్కొక్క బొమ్మ చిత్రీకరించబడింది ఉంది. ఆ బొమ్మలు చూశాక ఆమెకి గుర్తుకొచ్చింది, ఇలాంటి బొమ్మలే శ్యామ్ కూడా పెయింటింగ్స్ వేశాడని. సారికకి ఆ నాయకుల పేర్లుని కానీ వాళ్ళ గురించి కానీ ఏమీ తెలియదు. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు ఒకసారి వైజాగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా క్రిష్ వేసిన పెయింటింగ్స్ చూసింది. అప్పుడే వాటి గురించి అడిగింది. కానీ అప్పుడు క్రిష్కి చెప్పడానికి టైం లేక చెప్పలేదు. ఆ తర్వాత సారిక దాని విషయం మర్చిపోయింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ చూస్తుంటే ఆ విషయం మళ్ళీ గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె క్రిష్ గదికి వెళ్ళింది. అక్కడ అతని పెయింటింగ్స్ అన్నీ ఒక పెద్ద బాక్స్లో ఉన్నాయి. ఆమె ఒక్కొక్కటి తీసి చూడసాగింది. అన్ని పెయింటింగ్స్లోనూ సారికే. ఎంత అందంగా వేశాడు నన్ను అని మురిసిపోయింది. అన్నీ తీశాక చివరగా స్వాధీనపతిగా కనిపించింది. అది కూడా సారికదే. ఆ బొమ్మ ప్రత్యేకత ఏమిటో సారికకి తెలియలేదు. దానివైపు అలా తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఏం చేస్తున్నావురా అని మృదువుగా వినిపించిన గొంతు విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమెకి గుండె ఆగినంత పనయ్యింది. అబ్బా, నువ్వా? ఇంకా ఎవరో అనుకున్నా అంది చిరుకోపంగా క్రిష్ని చూసి. నేనే. ఇంకెవరు వస్తారు మన గదిలోకి కానీ? ఇంతకీ ఏం చేస్తున్నావు? నువ్వు వేసిన పెయింటింగ్స్ చూస్తున్నా. నిద్రపోతున్నావుగా? ఎప్పుడు లేచావు? ఎప్పటికి నువ్వు రాకపోయేసరికి నిద్ర వచ్చేసింది. మంచి నిద్దట్లో ఉండగా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. అది ఏమిటో అర్థమై, అమ్మో, ఈరోజు ఉపవాసమేనా అని బెంగ వచ్చి కళ్ళు తెరిచి చూశా. నువ్వు కనిపించలేదు. ఇంకా కిచెన్లోనే ఉన్నావా అని డౌట్ వచ్చి చూస్తే అక్కడ కూడా కనిపించలేదు. నా రూంలో లైట్ వెలుగుతుంటే వచ్చా అని పక్కకి వచ్చి కూర్చున్నాడు. ఈ స్వాధీనపతిక ఎవరు శ్యామ్? ఒక శృంగార నాయిక. ఎనీ ఇంపార్టెన్స్? ఉంది. నాయకుల ప్రధానంగా 8. ప్రతి అమ్మాయిలోనూ కనీసం ఒక నాయక లక్షణమైన ఉంటుంది. కానీ సర్వసాధారణంగా 2-3 లక్షణాలు కూడా కలిసి ఉంటారు. లక్షణాలను బట్టి స్త్రీ ఏ నాయికకు చెందినదో తెలుసుకోవచ్చు. ఓహో, దాని వలన లాభం? లాభం స్త్రీని పూర్తిగా అర్థం చేసుకుంటే పురుషుని జీవితం హ్యాపీగా ఉంటుంది కదా. ఓ, నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావుగా. మరి నేను ఏ నాయకని? నవ్వుతూ అడిగింది సరదాగా. ఇంకేంటి? స్వాధీనపతిగా. నన్ను పూర్తిగా నీ కంట్రోల్లోనే ఉంచేసుకున్నావు కదా. ఏంటి, నేను నిన్ను కంట్రోల్లో పెట్టానా? సారీ సారీ, ఊరికే అన్నాను సరదాగా అప్పు. ఇప్పుడు రాత్రి 11 అయింది. రా, పడుకుందాం. మరి నాకు ఈ నాయకుల గురించి ఎప్పుడు చెబుతావు? ఎల్లుండి శనివారమే కదా, సెలువు. ఆ రోజు చెప్పుకుందాం కథలు. ఇప్పుడు అవ్వదు. సరే. మర్నాడు ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్లారు. సారికని స్టాఫ్ మొత్తం చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. రిషి కూడా సారికని చూసి హే సారిక, హార్ట్లీ వెల్కమ్ అంటూ ఆహ్వానించాడు. ఒకప్పుడు సారికకి ఎవరైనా తనని సారిక అని పిలుస్తుంటే కోపం వచ్చేది. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఏమీ లేదు రిషి, ఇంట్లో బోర్గా అనిపిస్తుంది. మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఎండీని కలిసి ఏదైనా ఛాన్స్ ఉంటుందేమోనని ఇలా వచ్చా. ఓకే, ఆల్ ద బెస్ట్ అన్నాడు నవ్వుతూ. ముగ్గురు రిషి రూంలో కూర్చొని ఉన్నారు. ఇంకా ఎండీ రాలేదు. ఆ రోజు పెద్దగా పని కూడా లేదు. శ్రీ ఎలా ఉంది రిషి? ఈ మధ్య కనిపించలేదు.
సారిక అడిగింది. ఓ, నైస్ అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతనికి శ్రీ అల్లరి తలుచుకుంటే చాలు నవ్వొస్తుంది. అన్నట్టు శ్రీ వాళ్ళ కంపెనీలో కూడా వేకెన్సీ ఉందంట. మొన్న ఏదో మాటల్లో చెప్పింది. "హ్మ్, చూద్దాం. హా అప్పు, నువ్వక్కడ చేరితే నాయకులిద్దరూ ఒకే చోట ఉంటారు. అలా బావుంటుంది కదా" అన్నాడు క్రిష్ నవ్వుతూ. ఏంటి? అడిగాడు క్రిషికేమీ అర్థం కాక. ఈ విశాల ప్రపంచంలో 5 రకాల శృంగార పురుషులు, 8 రకాల శృంగార నాయకులు ఉంటారు. ప్రస్తుతం మనమిద్దరం శృంగార నాయకులం, వాళ్ళిద్దరూ నాయికలు అదన్నమాట. అబ్బా! నీ పాండిత్వంలో చంపేస్తున్నావురా! ఎండీ వచ్చిన తర్వాత సారిక వెళ్ళి కలుసుకుంది. ఆమెకి తిరిగి జాబ్ వచ్చింది. రోజు లంచ్ క్రిష్, రిషి కలిసి చేస్తారు. ఈ రోజు మాత్రం సారికని ఇంట్లో దింపేసి అక్కడే లంచ్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. సారిక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ క్రిష్ రూంలోకి వెళ్ళింది. స్వాధీనపతిగా పెయింటింగ్‌ని చూస్తూ ఉంటే ఎంతో ముద్దుగా అనిపించింది. ఆమె కన్నుల్లో పిసరు గర్వం, నవ్వుల్లో చిన్న అహంకారం. కాని ఆ గర్వం కూడా అందంగానే కనిపించింది సారికకి. అందులో నాయికలాగా డ్రెస్సప్ అవ్వాలని కోరిక పుట్టింది సారికకి. కానీ ఆ డ్రెస్సింగ్ ఎంతో శృంగారంగా ఉండి ఆమెకి సిగ్గు వేసింది. చివరికి సరదాగా అలా డ్రెస్సప్ చేసుకుంది. క్రిస్ వచ్చేటప్పటికి ఆమె డ్రెస్సింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఆమెనలా చూడగానే క్రిష్‌కి ఆమె మీద విపరీతంగా మోహం కలిగింది. వెంటనే ఆమెని పొదివి పట్టుకొని లుకింగ్ సో అని ముద్దు చేశాడు. ఆమె సిగ్గుగా అతని నుంచి సున్నితంగా దూరంగా జరిగింది. ఎందుకో ఇలా తయారవ్వాలనిపించింది. "హ్మ్, బావున్నావ్. ఈమె స్వాధీనపతిక కాదా?" "అవును." ఆమె డ్రెస్ చేంజ్ చేసుకోబోతూ ఉంటే, "వద్దు, ఇలానే ఉండు కాసేపు." అతను పెయింటర్ కదా! చిత్రాలలోనే అందాలను వెతుకుతూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ప్రాణమున్న శిల్పంలాగా ఉన్న సారిక అతని కంటికి ఎంతో అపురూపంగా కనిపించింది. ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వు ఎప్పుడు చూసినా క్రిష్‌కి మతిపోతుంది. ఇప్పుడు మరీ ముద్దుగా కనిపించింది సారిక అతని కళ్ళకి. వెంటనే "మైనే పూఛే చాంద్ సే తూ దేఖా యా నహీ? మేరే యార్ కా హసీ." చాంద్ నే కహా చాందినీ కే కసమ్ నహీ నహీ హిందీ పాటని చిన్నగా హమ్ చేస్తూ మళ్ళీ అల్లుకుపోయాడు. "ముందు వెళ్ళి ఫ్రెషప్ అయి రా" అని అతన్ని తరిమేసింది. ఆ తరువాత అతను తయారై వచ్చి మెల్లిగా ఆమెకి చెప్పడం మొదలుపెట్టాడు. అష్టవిధ నాయకులల్లో మొదటిది స్వాధీనపతిక. పతిక అంటే భర్తని కలిగిన స్త్రీ అని అర్థం. ఏ స్త్రీ అయితే తన భర్తని తన స్వాధీనంలో ఉంచుకుంటుందో ఆమె స్వాధీనపతిక. ఈ అష్టవిధ నాయకుల లక్షణాలు ఏ కాలంలో అయినా స్త్రీలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మనం ఇప్పటికీ స్త్రీలలో కూడా గమనించవచ్చు. ఆ స్త్రీలు ఏం సాధించారో, ఏం సంపాదించగలరో మనకి తెలియదు. కానీ శ్రీకృష్ణుణ్ణి తమ ప్రేమలతో బంధించిన అష్టవిధ నాయికలు మాత్రం ఇక్కడ శృంగార సామ్రాజ్యాది దేవతలై తర్వాత మోక్షలోక సామ్రాజ్యాది దేవతలు కూడా అయ్యారు. భరతుడు అనే నాట్యచర్యుడు రాసిన నాట్యశాస్త్రంలో శృంగార నాయకులు ఎవరు, ఎలా ఉంటారు అనే విషయం, వారి భంగిమలు అన్నీ కూడా విపులంగా ఉంటాయి. ఇకపోతే సామాన్య ప్రజలకి వీరి గురించి అందించిన వారిలో ముఖ్యులు జయదేవుడు అనే ఒరిస్స కవి. ఆయన సంస్కృతంలో గీతాగోవిందం అనే కావ్యం రచించి అందులో రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని తెలియజేశారు. ఆ కావ్యం చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత తెలుగులో క్షేత్రజ్ఞుడు అనే కవి కూడా మువ్వగోపాల పదాలు రాశాడు. అందులో శృంగార నాయకులకు శ్రీకృష్ణునితో తమకున్న అనుబంధాలని, కృష్ణుని మీద ప్రేమను, వారి విరహ వేదనలను మొదలైనవన్నీ ఎంతో శృంగార రసరమ్యమైన పాటలలో వినిపించారు.
అన్నమయ్యకి కూడా అష్టవిధానాయకులు ఇంకా ఎన్నో శృంగార పదాలు రాసినప్పటికీ అన్నమయ్యకి, జయదేవునికి, క్షేత్రజ్ఞునికి చాలా వ్యత్యాసం ఉంది. అన్నమయ్య అన్ని రకాల పాటలు రాశారు. అందులో ఎక్కువగా శృంగారం రాశారు. ముద్దుగారే యశోద, చిన్ని శిశువు లాంటి పాటలలో ఆయన్నే యశోదనై వాత్సల్యాన్ని చూపించారు. బ్రహ్మమొక్కటే లాంటి పాటలలో అందరూ ఒక్కటే, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. భగవంతుణ్ణి ప్రేమను అందరూ పొందే హక్కు ఉందని చాటారు. శ్రీరాముడు నరసింహస్వామి మీద పాటలు రాసి ఆయన భక్తిని చాటుకున్నారు. కాని జయదేవుడు కాని, క్షేత్రయ్య కాని కేవలం కృష్ణుణ్ణి మీదే రాశారు. క్షేత్రయ్య అయితే పూర్తిగా శృంగారం మీదే రాశారు. జయదేవుడు క్షేత్రయ్య కృష్ణుణ్ణి నాయకుడిని చేసి వీళ్ళే నాయకులై ఆ కృష్ణుణ్ణి మానసికంగా పూర్తిగా తమ వాణిని చేసుకున్నారు. అందుకే అవి అంత రసభరితంగా ఉంటాయి. మనకి ఇంత సంగీతాన్ని, సాహిత్యాన్ని, భక్తిని, రక్తిని అందించిన ఆ మహానుభావుల గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఎలాగో అందర్నీ కవర్ చెయ్యలేము కదా, అట్లీస్ట్ ఈ ఇద్దరి గురించి చెప్పుకుందాము. పూర్వం ఒరిస్సాలో పూరికి జగన్నాథ క్షేత్రానికి సమీపంలో కిందుబిల్యం అనే గ్రామంలో భోజేదేవుడు, రమాదేవి అనే బ్రహ్మాండ దంపతులు ఉండేవారు. వారు జగన్నాథుణ్ణి భక్తిగా సేవించుకుంటూ ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటూ సంతోషంగా ఉండేవారు. ఒకనాడు రమాదేవికి ఎందుకో విచారంగా ఉంది స్వామి, మనం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం, తృప్తిగా కూడా ఉన్నాం. కానీ సంతానం లేకపోతే ఎందుకో విచారంగా అనిపిస్తుంది. దానికేదైనా మార్గం ఆలోచించవచ్చు కదా. భోజదేవుడు, రమా, నువ్వు ఏనాడు ఎవ్వర్ని చివరికి భగవంతుణ్ణి కూడా ఇది కావాలి అని అడగకు. మనకేది ప్రాప్తమో అది మనకి లభిస్తుంది. నిర్మోహంతో కోరికలేమి లేకుండా నిరంతరం ఆ పరమాత్ముని మీదే మనసుని లగ్నం చేసుకుంటూ ఈ జీవితాన్ని గడిపేస్తే ఇప్పుడు తృప్తిగా ఉంటుంది. ఇంకా జన్మ ఉండదు. సంతానం కలిగినా సంతోషమే, లేకపోయినా సంతోషమే. కాని దానికోసం ఏ ప్రయత్నము చెయ్యను, నువ్వు కూడా చెయ్యకు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. ఒకనాడు భోజునికి కలలో స్వామి కనిపించి, భోజా, నీ భార్య కోరిక ప్రకారం అతి త్వరలో నీకు నా అంశంతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతనికి జయదేవ అని నామకరణం చెయ్యి. స్వామి పలుకులు విని వెంటనే నిద్రలేచాడు భోజుడు. అతనికి చాలా ఆశ్చర్యమేసింది. వెంటనే భార్యను నిద్రలేపి, రమా, నువ్వు స్వామిని సంతానం కోసం వేడుకున్నావా అని అడిగాడు. అవును అంది ఆమె తల వంచుకొని నెమ్మదిగా. ఆమెకి గుండెలు దడదడాలాడాయి. ఈ విషయం భర్తకి ఎలా తెలిసిందో ఆమెకి అర్థం కాలేదు. ఈ విషయం మీకెలా? నేను నిన్ను స్వామిని ఏమీ అడగవద్దు అని చెప్పాను కదా, ఎందుకు కోరుకున్నావు? ఆమె నుంచి ఏమీ సమాధానం లేదు. సరే, నాకిప్పుడు కలలో స్వామి దర్శనమైంది. ఆయన్నే స్వయంగా సెలవిచ్చాడు, నీ భార్య కోరిక మేరకు త్వరలో ఒక సుపుత్రుడు జన్మిస్తాడు అని. ఆ మాటలు వినగానే ఆమె చాలా సంతోషించింది. స్వామి, నేను మీ మాట కాదని తప్పు చేశాను. అయినా మనకి మేలే జరిగింది. స్వామి మనలని కరుణించాడు కదా. ఆమె మాటలతో అతను కూడా ఏకీభవించాడు. కొంతకాలానికి, అంటే 1170లో జగన్నాథునికి మాటలని నిజం చేస్తూ జయదేవుడు పుట్టాడు. అతను పుట్టినప్పట్నుంచి శ్రీకృష్ణుని మీద భక్తిలోనే మునిగిపోయి ఉండేవాడు. శాస్త్రోక్తంగా ఎలా పూజించాలో అలాగే పూజించేవాడు. అయితే ఆయనకి ఎటువంటి ప్రేమ భావం లేదు, ఏ పులకింత లేదు, ఒక భావోద్వేగం లేదు. కృష్ణుని మీద ఎంత భక్తి ఉన్నప్పటికీ కృష్ణుని మీద ఆత్మీయ భావన లేదు. ఆయనకో దేవుడు, తను ఒక భక్తుడు, అంతే. జగన్నాథునికి జయదేవుణ్ణి చూస్తే నవ్వొచ్చింది. అతను పూర్తిగా తదాత్మతంద చెందడం లేదు. అతను ఆ మాధురానుభూతిని పొందాలంటే
అతనికి ప్రేమ తెలియాలి. ప్రేమ గొప్పతనం తెలియాలి. ఆ ప్రేమ భగవంతుని మీద కలిగినప్పుడు కలిగే రసానుభూతి తెలియాలి. ఆ ప్రేమ తెలియాలి అంటే పద్మావతి రావాలి. ఎవరు ఈ పద్మావతి? ఆమె గొప్పతనమేమిటి? క్రిష్ సారికకి శృంగార నాయకల గురించి చెబుతున్నాడు. కిందు బిల్వంలోని దేవశర్మ అనే మరొక బ్రాహ్మణుడు తన భార్యతో సుఖంగా ఉండేవాడు. వారికి కూడా ఎంతకాలానికి సంతానం కలగలేదు. ఆయన భార్యని అందరూ గొడ్రాలు అని అంటూ ఉంటే ఆమె సహించలేకపోయింది. ఒకనాడు ఆమె తన భర్తతో సర్వాంతర్యామి అయిన జగన్నాథునికి తెలియని సంగతులు లేవు కదా! నేను ఈనాడు పడుతున్న మానసిక క్షోభ ఆయనకి తెలియదా? భగవంతుడు ప్రసాదించని దానికి ప్రజలు నన్ను మాటలు అంటున్నప్పటికీ ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నాడు? మీరెందుకు మౌనం పాటిస్తున్నారు? స్వామీ, నా కోసం కాకపోయినా ఈ లోకం కోసమైనా ఇప్పుడు నాకొక సంతానం కావాలని కోరిక పుడుతుంది. స్వామీ, బహుశా సంతానవతి అయ్యే యోగం నాకు లేదు కాబోలు. అందుకే వీరందరి చేత మాటలు పడుతున్నాను. అలా అంటూనే ఆమె తల కొంచెం పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, ఓ భగవంతుడా, జగన్నాథుడా, నాకు సంతానం కలిగే యోగమే లేకపోయినప్పటికీ అరువుగానైనా ఒక సంతుణ్ణి ప్రసాదించకూడదా? నువ్వు ప్రసాదించిన ఆ సంతుని తిరిగి నీకే సమర్పిస్తాను. కనీసం ఆ వరమైన ప్రసాదించు. తద్వారా ఈ లోకులకు నన్ను అవమానించే అవకాశం లేకుండా చేసుకుంటాను అని అడిగింది కన్నీళ్లతో. అప్పటి వరకు ఆమెతో పాటుగా మౌనంగా బాధపడుతున్న దేవశర్మ ఒక్కసారిగా కలవరపడి, అయ్యో, ఎంత మాట అన్నావు దేవి! సరే, బహుశా నీ నోట ఆ భగవంతుడే ఆ పలుకులు పలికించడు కాబోలు. అయినా సంతానం కలిగినప్పుడు కదా, చూద్దాంలే. నీ నోటి హక్కు ఫలించి నేను తండ్రినైతే అంతకన్నానా? ఆ సంతుని తీసుకొని ఆ పురుషోత్తమునికే అర్పిస్తాను. అలా వారు అనుకుంటున్నంతలోనే ఆమెకి శరీరంలో ఏదో నలత అనిపించింది. కడుపులో వికారంగా అనిపించింది. తల తిరిగినట్లై నేలమీద చతికిలపడింది. తర్వాత చాలా అవస్థపడుతూ పక్కమీద దొర్లసాగింది. ఆమెకేమయ్యిందో దేవశర్మకి అర్థం కాక వైద్యుణ్ణి పిలుచుకువచ్చాడు. వైద్యుడు నాడి పరీక్షించి ఆమె తల్లి కాబోతుంది అని శుభవార్త చెప్పి వెళ్ళిపోయాడు. జరిగింది కలో నిజమో తెలియదు ఆ దంపతులకి. వారు స్వామికి మొక్కుకున్న ఒక ఘడియలోనే శుభవార్త తెలిసింది. వారిద్దరూ ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ సంతానాన్ని జగన్నాథుకే సమర్పించాలని. నెలలు గడిచిన తరువాత ఒక సుముహూర్తంలో ఒక ఆడశిశువు జన్మించింది. లక్ష్మి కళ్ళతో పుట్టిన ఆమెకి పద్మావతి అని పేరు పెట్టారు. ఆమె తరువాత ఒక మగ శిశువు కూడా జన్మించాడు. వారి ఆనందానికి హద్దు లేకపోయింది. పద్మావతికి సంగీతం, నాట్యం నేర్పించారు. వయసు వస్తున్న కొద్దీ పద్మావతిలో ఎక్కడలేని అందాలు పోగయ్యాయి. యుక్త వయసు వచ్చింది. ఆమెకి వివాహం జరిపించాలి. దేవశర్మ ఆలోచించాడు. పద్మావతిని జగన్నాథునికే సమర్పిస్తామని ఆనాడు మొక్కుకున్నారు. ఆమెని చక్కగా తీర్చిదిద్దుకుని పెంచుకున్నారు. ఇప్పుడు ఆమె అన్ని రకాలుగా తగిన కన్య. ఈమె వివాహం మీద తమకేమీ అధికారం లేదు. ఈమెని స్వామికే సమర్పించాలి అని నిర్ణయించుకున్నారు. ఇన్ని రోజులుగా ఆమె మీద పెంచుకున్న మమకారాన్ని మనసులోనే అనగ్రహదొక్కి పాపని తీసుకొని మర్నాడే ఆలయంలో అప్పగించి రావాలని నిశ్చయించుకున్నారు. వారికి తిండి సహించలేదు. ఎంతైనా ఆమె తమ కన్న కూతురు. దుఃఖం పొంగుకు వస్తున్నా తండ్రి ఎలాగో గుండెను దిటువు చేసుకున్నాడు. కాని తల్లి ప్రాణం విలవిలాలాడింది. ఆ రాత్రి వారు ఏమీ ఆహారం తీసుకోకుండానే నిద్రకు ఉపక్రమించారు. అయినా నిదుర ఎలా పడుతుంది?
బాధపడకు దేవి. స్వామి ఎంతో దయతో మనకి సంతానాన్ని ప్రసాదించాడు. మరి మనం కూడా మాటని నిలుపుకోవాలి కదా! ఆమె కన్నీళ్లు కార్చుతూనే ఎప్పటికో ఒక రాత్రి వేళ నిద్రపోయింది. దేవశర్మకి కూడా నిద్ర ఆహ్వానించింది. అప్పుడు స్వామి కలలో కనిపించి, దేవశర్మ, పద్మావతిని నాకు అప్పగించనవసరం లేదు. మీరు బాధపడకండి. ఆమె కూడా మిగతా కన్యలలాగానే వివాహయోగ్యురాలు. ఆమెను జయదేవుడు అనే అతనికి ఇచ్చి వివాహం జరిపించండి. అతను అడవిలో ఒంటరిగా ఉన్నాడు. అతను వివాహానికి ఒప్పుకోడు. అతని వద్దే ఆమెని వదిలిపెట్టి రండి. మీ అల్లునికి, కూతుళ్ళనికి కూడా అఖండ కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని ఆస్వాదించాడు. కల నుంచి మేలుకొన్న దేవశర్మ భార్యని నిద్రలేపి జరిగింది చెప్పాడు. ఆ తర్వాత ఆయన తన భార్యతోనూ కొంతమంది పెద్ద మనుషులతోనూ అడవి మార్గంలో పట్టాడు. అక్కడ వారికి ఒంటరిగా ఒక చిన్న ఆశ్రమంలో ఉంటున్న జయదేవుడు కనిపించాడు. వారి ఆనందానికి హద్దు లేకపోయింది. వారు జయదేవునికి కలుసుకొని జరిగింది చెప్పి, ఈ క్షణం నుంచి ఈమె నీ భార్య. ఇది జగన్నాథుని తీర్పు కనుక స్వీకరించు అని అన్నారు. అయ్యా, తమరెవరో నాకు తెలియదు. నాకు ఈ వివాహం, సంసారం వీటి మీద ఎటువంటి మమకారము లేదు. నా తల్లిదండ్రులకి నేను ఒక్కడినే సంతానం. వారు నన్ను వివాహం చేసుకోమని ఎంతగానో బతిమాలాడేవారు. నేను ఇష్టపడలేదు. చివరికి విసిగిపోయి వారు నన్ను అడగడం మానేశారు. ఆ తర్వాత కొంతకాలానికి వారు గతించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పుడు మీరు నన్నెందుకు నిర్బంధిస్తున్నారు? నేను ఈ కన్యని స్వీకరించలేను. అన్యథా భావించవద్దు. ఈ పేద బ్రాహ్మణుడు మీకు ఏ విధంగానూ సహాయం చెయ్యలేడు. క్షమించండి. జయదేవుడు కన్నెత్తి పద్మావతి వైపు చూడను కూడా చూడకుండానే, మారుమాటకి అవకాశం ఇవ్వకుండానే తపస్సులో మునిగిపోయాడు. దేవశర్మ చాలా ఆలోచించి ఆమెని అక్కడే ఉంచేసి తన పరివారంతో వెళ్ళిపోయాడు. అక్కడ ఆ అడవిలో ఆమె నిస్సహాయంగా ఒంటరిగా ఉండిపోయింది. అయితే ఈ విషయం జయదేవునికి తెలియదు. ఒంటరిగా అడవిలో పద్మావతి ఏ విధంగా గడిపింది? జయదేవుడు ఆమెని చూశాడా? స్వీకరించాడా? యుక్త వయసులో ఉన్న పద్మావతి అడవిలో ఒంటరిగా ఉండిపోయింది. ఒంటరిగా ఉన్న పద్మావతికి ఏం చెయ్యాలో ముందర అర్థం కాలేదు. చిన్నపిల్ల, అదే అడవి, తనకంటూ ఎవ్వరూ లేరు. అక్కడ ఎవరితోనూ పరిచయం కూడా లేదు. తన అనుకున్న జయదేవుడు తన వైపు చూడడు. ఆమె శ్రీకృష్ణుని ప్రార్థించింది. తనకి కొంచెం ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచించింది. తనని నిర్దాక్షిణ్యంగా ఇక్కడే వదిలివేసిన తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు. నిర్దాక్షిణ్యంగా తనను కాదన్న జయదేవుని గురించి కూడా ఆలోచించలేదు. తల్లిదండ్రులు తెలిపిన దాని ప్రకారమే ఆమె జయదేవుణ్ణి ఇల్లాలు, ఒక భార్యగా ఏం చెయ్యాలి అని ఆలోచించింది. ఆమె తల్లి తన తండ్రికి ఏమేమి పనులు చేసేదో గుర్తుకు వచ్చాయి. అయితే ఆ పనులు ఆమె చెయ్యడాన్ని తన తండ్రి ఇష్టపడేవాడు. ఆమె అది ఒక హక్కుగా భావించేది. కాని ఇక్కడ తన ఉనికి కూడా ఇష్టం లేని ఒక వ్యక్తికి సపర్యాలు చెయ్యాలి. అది కూడా ఎలా? అతనికి తెలియకుండా, అతనికి కనిపించకుండా, అతనికి కావలసినవన్నీ సమకూర్చాలి. ఆ ఆలోచనలతో ఆమె అతని ఆశ్రమానికి దగ్గర్లోని మరొక ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఒక దంపతులు ఉన్నారు. వారికి తన కథని వినిపించింది. వారిని సహాయం అడిగింది. ఆమె కథ విన్నవారు సమృద్ధులై ఆమెకి ఆశ్రమం కల్పించారు. 2 రోజులు ఆమె జయదేవుణ్ణి గమనించింది. అతను నిత్యం ఏమేమి చేస్తాడో,
ఏ ఏ సమయాల్లో చేస్తాడో తెలుసుకుంది. ఇక ఆనాటి నుండి ఆమె జయదేవుని కంటే ముందే నిద్రలేచి అతనికి కావాల్సినవి అందించి అతనికి కనిపించకుండా వెళ్ళిపోయేది. అతను నిద్రలేచేటప్పటికి వాటిలో అందమైన ముగ్గు ప్రత్యక్షమయ్యేది. స్నానం చేసి వచ్చేప్పటికి సంధ్యావందనానికి కావలసినవి సిద్ధంగా ఉండేవి. తపస్సు పూర్తయ్యేప్పటికీ ఆహారం సిద్ధంగా ఉండేది. కానీ అతనికి ఎవ్వరూ కనిపించేవారు కాదు. కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా అన్నీ అతనికి చక్కగా అమరుతూ ఉండేవి. రాను రాను అవి ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని అతనికి అనిపించింది. ఒకరోజు తీవ్రంగా ఆలోచించాడు. ఎవరు ఈ పనులు చేస్తున్నారు? వారు తన నుంచి ఏం ఆశించి ఇవి చేస్తున్నారు? కొంతమంది శిష్యరికం చెయ్యడానికి వస్తారు. వారు ఇలాగే సపర్యాలు చేసి వెళ్తూ ఉంటారు. అలాంటి వారైనా ఈ పని చేస్తున్నారు కాబోలు అని అనుకున్నాడు. ఇలా 2-3 నెలలు గడిచాయి. అతనికి రోజురోజు కుతూహలం పెరిగిపోయింది. ఈరోజు ఎలాగైనా సరే వారెవరో తెలుసుకొని తీరాలి. అలా అనుకున్న తర్వాత ఆ రోజు తపస్సు నుంచి ముందే వచ్చేశాడు. ఆ సమయానికి పద్మావతి అతనికి ఆహారం సిద్ధపరచేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. తమ ఆశ్రమంలో ఒక స్త్రీనా? జయదేవుడు ఆశ్చర్యపోయాడు. లోకోత్తరమైన సోయగంతో మెరిసిపోతున్న ఆమెను చూసి జయదేవుడు బహుశా ఏ దేవకన్యో ఇలా వచ్చిందేమో అని భావించాడు. వెంటనే ఎవరు నువ్వు? ఎందుకిదంతా చేస్తున్నావు? కొంచెం తీవ్రంగా అడిగాడు. పద్మావతి ముందు బిత్తరపోయింది. ఏనాటికైనా జయదేవుడు అతనిని గుర్తిస్తాడు అని ఊహించింది. కాని ఇంత త్వరలోనే అతనికి దొరికిపోతుందని ఊహించలేదు. ఆమె సిగ్గుతో తల వంచుకొని నిల్చొని ఉంది. భయపడకు. నువ్వు ఎవరో, ఏమాశించి ఇది అంత చేస్తున్నావో నాకు తెలియాలి. ఒక స్త్రీ పరపురుషుణ్ణి ఆశ్రమానికి వచ్చి సపర్యాలు చేయడం అధర్మం అని తెలియదా? చిన్నపిల్లవు, బహుశా తెలిసి ఉండకపోవచ్చు. కాని లోకోత్తరమైన ఈ సౌందర్యం చూస్తుంటే నువ్వు దేవకన్యవని తోచుచున్నది. మీ దేవలోక ధర్మాలకి మా భూలోక ధర్మాలకి చాలా వ్యత్యాసముంది. నువ్వు ఈ క్షణమే నా ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోవాలి. నీ వేదనైన కోరికని ఆశించి ఇదంత చేస్తున్న పక్షంలో నీ కోరికేమిటో సెలవియ్యి. నాకు చేతనైతే తప్పకుండా చేస్తాను. కాని నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అతని మాటలకి పద్మావతి కొద్దిగా నొచ్చుకుంది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేక తల వంచుకునే ఉంది. ఒక్క నిమిషం అయ్యాక, ఓ పద్మావతిముఖి, నేను నీ సమాధానం కోసం చూస్తున్నాను. ఏమాశించి నువ్వు నాకు సపర్యాలు చేస్తున్నావు? అతను చిరునవ్వుతోనే స్పష్టంగా అడిగాడు. కొంత మౌనం తర్వాత ఆమె చిన్నగా చెప్పడం మొదలుపెట్టింది. మహానుభావా, నన్ను పద్మావతి అంటారు. నేను ఈ సపర్యాలు ఏదో ఆశించి చేయడం లేదు. ఇది నా ధర్మంగా భావించి చేస్తున్నాను. ధర్మమా? ఏ ధర్మం ప్రకారం చేస్తున్నావు? అడిగాడు ఆశ్చర్యంగా. ఆమె ఇంకా తల వంచుకునే ఉంది. తర్వాత నెమ్మదిగా, కొన్ని రోజుల క్రితం దేవశర్మ అనే బ్రాహ్మణ దంపతులు మీ వద్దకు వచ్చారు. గుర్తుందా? అన్నాడు తల ఊపుతూ. నేను వారి పుత్రికను. నేను శ్రీ జగన్నాథుని వరపుత్రికనట. నన్ను జగన్నాథుకే సమర్పించాలని మా తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. అయితే ఆ స్వామి మా తండ్రిగారి కలలో కనిపించి ఈ పద్మావతి జయదేవునికి భార్య కాగలదు అని సెలవిచ్చారు. అందుకే వారు మీ వద్దకు వచ్చి నన్ను స్వీకరించమని ఎంతగా ప్రార్థించినా మీరు కనికరించలేదు. అప్పుడు మా తండ్రి జగన్నాథుని ఆజ్ఞని మీరెళ్ళాక నన్ను పిలిచి, పద్మావతి, నువ్వు జయదేవుడు నిన్ను పరిణామయ్యేటప్పటికీ నువ్వు అతని ఇల్లాలివే. ఇది
ఆ భగవంతుని ఆజ్ఞ. నిన్ను తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి నాకు ఎటువంటి అధికారము లేదు. ఆ దేవుని మీద భారం వేసి నిన్ను ఇక్కడే వదిలి వెళ్తున్నాము. జాగ్రత్తగా ఉండు. ఆ దేవుడే నీకు సర్వరక్షకుడుగా ఉండగలడు అని తెలిపారు. అప్పుడు మా తల్లి కంటనీరు పెట్టుకొని, స్వామీ, యువనవతిని, చిన్నదానిని ఏ ఆధారము లేకుండా ఇలా అడవిలో ఎలా వదిలిపెట్టగలము? రక్షణ లేకుండా ఎలా ఉంటుంది? వద్దు, మన కూడా తీసుకెళ్దాము. వద్దు దేవి, స్వామి ముందే తెలిపాడు, జయదేవుడు స్వీకరించడు, అయినా అతనికి అప్పగించమని. కాబట్టి పద్మావతిని ఇక్కడే వదిలివేస్తున్నాను. తన మీద మనకు ఎటువంటి అధికారము లేదు. ఆ మాటలు విన్న తల్లి కన్నీరతో అలానే ఉండిపోయింది. వచ్చిన బంధువులు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఇక్కడే ఈ ఆశ్రమంలోనే వదిలి వెళ్ళిపోయారు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ క్షణంలోనే మిమ్మల్ని త్రికారణ శుద్ధిగా నా ప్రాణనాథునిగా స్వీకరించాను. అందుకే సపర్యాలు చేస్తున్నాను. నేను మీ నుంచి ఏమీ ఆశించడం లేదు. కేవలం నా సేవలు స్వీకరించండి చాలు. ఎందుకంటే ఈ ప్రపంచం ఎంత విశాలమైనా నాకు మాత్రం ఇరుకుగానే ఉంది. ఎక్కడా తావులేదు. ఆ మాటలు వినగానే జయదేవుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈ స్త్రీల తత్వం? భర్త అన్న 2 అక్షరాలకి ఎంతలా కట్టుబడి ఉంటారు? ఈమెని నేను పరిణయమాడలేదు. అయినప్పటికీ నన్ను భర్తగా నిర్ణయించిన తన తల్లిదండ్రుల మాటికి కట్టుబడి ఈ అడవిలో ఒంటరిగా భయం అన్నది లేకుండా ఇంత సేవ చేస్తున్నది. ఈమెను నేను కాదన్నప్పటికీ బాధపడటం లేదు. నా సుఖం మాత్రమునే కోరుకుంటున్నది. ఎంతటి మానసిక స్థైర్యం! ఆహా! స్త్రీలు ఎంతటి పవిత్రమూర్తులు! నిజానికి పురుషుడు ప్రతిక్షణం స్త్రీల మీదే ఆధారపడి ఉంటాడు. ఆమె లేని జీవితం నిరర్థకం. స్త్రీ తల్లి రూపంలో జన్మనిస్తుంది. తోబుట్టువు రూపంలో మమతలు పంచుతుంది. భార్య రూపంలో జీవితాన్ని సార్థక చేస్తుంది. అసలు భార్య లేకుండా ఏ దానము, యజ్ఞము, అస్సలు ఏ కార్యము చెయ్యడానికి కూడా పురుషులకి అధికారము లేదు, అర్హత లేదు. అయినప్పటికీ స్త్రీలు ఏమాత్రం గర్వితులు కాకుండా పురుషుల సేవలోనే పరమార్థము వెతుక్కుంటారు. అలాంటి స్త్రీమూర్తికి పాదాభివందనాలు అని అనుకుంటూ మనసులోనే తన గౌరవాన్ని తెలుపుకున్నాడు. ఆ తరువాత అతనికి పద్మావతి త్యాగానికి ఆమె మీద అభిమానం కలిగింది. పద్మావతి, నిన్ను చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నా మీద నీకున్న నమ్మకానికి నీ మీద నాకు గౌరవం కలిగింది. నువ్వు నన్ను భర్తగా భావించినప్పుడు నేను నిన్ను భార్యగా స్వీకరించాలి కదా. ఇక్కడి ఆశ్రమాసులు సమక్షంలో మనం వివాహం చేసుకుందాం. మా తల్లిదండ్రుల కోరిక కూడా నెరవేరుతుంది. ఇది పద్మావతి ఎంతమాత్రం ఊహించినది. ఆమె జయదేవుడు కాదంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది. శ్రీకృష్ణుని మీదే భారం మోపి తల వంచుకొని నిల్చుకునే ఉంది. ఇప్పుడు జయదేవుడు వివాహ ప్రసక్తి తీసుకువచ్చేసరికి ఆమె సంతోషానికి అవధులు లేకపోయాయి. కృతజ్ఞతలతో అప్రయత్నంగానే తన 2 చేతులు ఒకటయ్యాయి. జయదేవుడు చిరునవ్వుతో ఆమెని చూస్తున్నాడు. ఆ రోజు ఆమె స్వయంగా అతనికి వడ్డన చేసింది. తరువాత ఆమె జయదేవుణ్ణి అనుమతితో తిరిగి తనకి ఆశ్రమమించిన వారికి కలుసుకొని జయదేవుడు తనని స్వీకరించిన విషయం తెలిపింది. వారు కూడా సంతోషించారు. వారు ఆమెని పుత్రికలాగా భావించి ఒక సుముహూర్తాన జయదేవునికి కన్యాదానం చేశారు. జయదేవుడు యథావిధంగా తన ధ్యానంలోనూ తపస్సులోనూ మునిగి ఉండేవాడు. అతను ప్రతిరోజు కృష్ణుని విగ్రహానికి అభిషేకం చేసేవాడు. అది నిత్యకృత్యం. పద్మావతి ఇంటి పనుల్లో మునిగి ఉండేది. ఒకరోజు పద్మావతి
జయదేవుని పూజ మందిరాన్ని సిద్ధపరుస్తుంది. ఆమె పని ఇంకా పూర్తి కాకుండానే జయదేవుడు కృష్ణుని విగ్రహానికి అభిషేకం మొదలుపెట్టాడు. అతను చేసే ఈ పనిని పద్మావతి ఆశ్చర్యంతోనూ ఆసక్తితోనూ గమనించింది. వెంటనే ఆమె కంగారుగా, అయ్యయ్యో, మీరు అంతలా అభిషేకం చేసేస్తే పాపాయి ఉక్కిరిబిక్కిరి అయిపోవడా? జాగ్రత్తగా పొయ్యండి అని సలహా ఇచ్చింది. జయదేవునికి అయోమయంగా అనిపించింది. అతనికింతవరకు అలాంటి ఆలోచన రాలేదు. ఎవ్వరు కూడా అతను చేసే ఈ పనికి ఎప్పుడూ అభ్యంతరం పెట్టలేదు. మరి ఇప్పుడు ఈ పద్మావతి ఏంటి జాగ్రత్తలు చెబుతుంది అని అనుకున్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను శాస్త్రోక్తంగా ఎలా చెయ్యాలో అలానే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవ్వరికీ ఆక్షేపణ కానిది నీకు ఎందుకనిపించింది? ఆక్షేపణ కాదు ప్రభూ. మీరు పోసే ఆ పంచామృత అభిషేకం మంచిదే, కానీ జాగ్రత్తగా పొయ్యకపోతే ఊపిరి పీల్చుకోవడం కష్టమవ్వదూ? పురుషోత్తముడు, జగన్నాథుడు, సర్వనియంత భగవంతుడైన వానికి కష్టమా? నీ భావమేమిటో నాకర్థం కావడం లేదు. ప్రభూ, మీకు కృష్ణుడు దేవుడు కావచ్చు, అది విగ్రహం కావచ్చు, కానీ నాకు అందులో చిన్ని కృష్ణుడు కనిపిస్తున్నాడు. మీరు నీరు పోస్తూ ఉంటే ఉక్కిరిబిక్కిరి అయ్యి తన చిట్టి చిట్టి చేతులతో నీళ్లను తోసేస్తూ అవస్థపడుతున్న ఒక బాలుడు కనిపిస్తున్నాడు. ఊపిరి అందక కళ్ళు విప్పర్చి శ్వాస బలంగా తీసుకుంటున్న శిశువు కనిపిస్తున్నాడు. అందుకే అలా అన్నాను. క్షమించండి. ఆ మాటలు జయదేవుని మీద ప్రభావం చూపించాయి. ఆనాటి నుండి అతని దృక్పథం మారిపోయింది. ఇప్పుడు అతని చేతిలోని విగ్రహం ముద్దులు మూటాడు కడుతున్న చిన్న పాపాయిలాగా కనిపించింది. అతనికి ఒక్కసారిగా ఆ పాపాయి మీద ప్రేమ పొంగింది. గుండెలకి హత్తుకున్నాడు ప్రేమగా. ఒళ్ళు పులకరించింది. కళ్ళు మూతలు పడ్డాయి. అప్పుడు పద్మావతి శిశువు నట్టింట్లో ఆడుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా? అవును అన్నాడు అదే పరవశ్యంతో. తర్వాత కనులు తెరిచిన అతనికి పద్మావతి శృంగార దేవతలాగా కనిపించింది. అప్పుడు అతనికి సృష్టి ఎంతటి పవిత్రమైన కార్యక్రమమో అర్థమైంది. శృంగారమే లేకపోతే సృష్టి లేదు. అది ఒక పవిత్రమైన ధర్మబద్ధమైన ప్రాణులు తప్పక ఆచరించవలసిన ఒక పుణ్యకార్యం. దానిమీద స్త్రీ పురుషులిద్దరికీ కూడా బాధ్యత ఉంది. వెంటనే అతనికి రాధాకృష్ణుల ప్రేమవేషపు ఘటనలు మదిలో మెదిలి అప్పటికప్పుడు ఒక గేయం ఆలపించాడు. జయదేవుని కంఠస్వరం అద్భుతంగా ఉంటుంది. ఆయన పాడుతూ ఉంటే అక్కడి ప్రకృతి పులకరించిపోయింది. అతను పరవశంతో తనకి తాను మరిచిపోయి పాడిన పాట అక్కడి ఆశ్రమసులను హృదయాలని తాకింది. వారు వెంటనే జయదేవుణ్ణి ఆశ్రమం వైపు అడుగులు వేశారు. అడవి మృగాల మైమరిచిపోయాయి. పద్మావతి కాలి అందే అప్రయత్నంగానే మ్రోగింది. ఆమె తనకు తెలియకుండానే నాట్యం చేసింది. ఆ నాట్యంలో ఆమె రాధగా మారిపోయింది. జయదేవుడే శ్రీకృష్ణుడైపోయాడు. ఆ ప్రేమ మహావేషపు ఘటం అంత వారి గానంతోనూ నాట్యంతోనూ అక్కడున్న వారి హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయి కన్నుల నుంచి ఆనంద బాష్పాలను రాల్చివేసింది. పాట అయిపోయింది. ఆమె నాట్యము అయిపోయింది. కానీ అక్కడున్న వారందరూ ఒక్కగానొక ఔలిక ఆనందానికి లోనయ్యారు. జయదేవుడు కన్నులు తెరిచి చూసేసరికి ఆశ్రమవాసులు అందరూ అక్కడే ఉన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. వారందరూ కూడా, ఆహా, జయదేవా, ఏమి గానమాలపించావు నాయనా? నీ పాటతో ఈ ప్రకృతి ఏమిటి? సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే పులకరించిపోయాడు. నీ గాయానికి తగ్గట్టుగా పద్మావతి నాట్యం కూడా తోడై
మమ్మల్ని అందర్నీ ఏవేవో లోకాలకి తీసుకెళ్ళింది. ధన్యవాదములు నాయనా. వారి ప్రశంసలతో ఇద్దరికీ చాలా సంతోషమేసింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పద్మావతి, నీకు నాట్యం తెలుసా? ఆమె తల ఊపింది తెలుసునట్లుగా. ఈ సంఘటన తర్వాత కొంతకాలం పాటు అక్కడే అదే ఆశ్రమంలో జయదేవుడు, పద్మావతి ఇద్దరూ తమ గాననాట్యాలతో కృష్ణుణ్ణి సేవించుకున్నారు. అలాగే వారి దాంపత్య జీవితం కూడా ప్రణయశృతి చేసుకుంది. గానమై ఆలపించింది. మయూరమై నాట్యమాడింది. కావ్యమై శృంగారాన్ని పండించింది. కానీ కొంతకాలం గడిచాక జయదేవునికి ఎందుకో ఇంకా ఆ అడవిలో ఉండబుద్ధి కాలేదు. తను ఇప్పుడు గృహస్థాశ్రమం స్వీకరించాలి. ఇలా ఆలోచించక అతను ఒకరోజు పద్మావతితో, పద్మా, నాకెందుకో ఇంకా ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. మనం ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకుంటే మంచిది అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళగలము? మనకి ఎవరున్నారని వెళ్తాము? ఇక్కడ హాయిగా ప్రశాంతంగా గడిచిపోతుంది కదా ప్రభూ. అవుననుకో. మన ఈ ఆటపాటల వలన మిగతా వారికి తపోభంగం కావడం నాకిష్టం లేదు. ఈ భూమి మీద కలలని పోషించే ప్రజలు, రాజులు చాలామందే ఉన్నారు. వారి వద్దకు వెళ్ళడం వలన ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కదా అనిపిస్తుంది. రాజులా? అయితే ఎవరిని ఆశ్రయిద్దాము? చూద్దాం. అన్నిటికీ ఆ జగన్నాథుడే ఉన్నాడు. ఏ ఆధారము దొరకకపోతే ఈ అడవి ఇక్కడే ఉంటుందిగా. అప్పుడే తిరిగి రావచ్చు. అతను నవ్వేశాడు. పద్మ కూడా అతన్ని నవ్వుతో శృతి కలిపింది. ఆ తర్వాత అతడు పద్మతో కలిసి అడవిని వదిలి నగరం వైపు అడుగులు వేశాడు. అతను ధనార్జన నిమిత్తం ఒక్కొక్క ప్రాంతంలో కొంత కాలం నివసిస్తూ తిరిగి వేరే ప్రాంతానికి వెళ్ళేవాడు. అలా నిలకడ లేకుండా తిరుగుతూ ఉండేవాడు. జయదేవునికి పాండిత్యం తప్ప వేరే పనులేమీ రానందున అతనికి ఎక్కడ స్థిరమైన ఉద్యోగం లేకుండా అయిపోయింది. ఆ కారణం చేత అతను అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడ ఉన్నా కూడా తన చిన్ని కృష్ణుని విగ్రహం ఉండవలసిందే. అతను పాడవలసిందే. పద్మావతి నాట్యం చేయవలసిందే. బహుశా ఆ ఆటపాటల వలనే వారికి ఆకలి దిప్పకలు తెలిసేవి కావేమో. ఇలా ఉండగా ఒకనాడు వారు వేరే ప్రాంతానికి వలసపోతున్నారు. అలాంటి సమయంలో వారికి దారిలో దొంగలు ఎదురయ్యారు. వారిద్దరినీ ఆటకాయించి నగలు, ధనం మూటగట్టి ఇమ్మన్నారు. వారి వద్ద ఏముంది కనుక? విలువైన కానుక ఒక్కటే, అది కృష్ణుని విగ్రహమే. ఇంకేమి వారి వద్ద లేవు. జయదేవుడు, నాయనా, నా వద్ద అతి విలువైన వస్తువు ఈ విగ్రహం తప్ప మరేదీ లేదు. దీనిని మాత్రం ఇవ్వలేను. అంతకన్నా నా ప్రాణాలు దారపోయగలను. కాని దీనిని మాత్రం ఇవ్వలేను. ఓ వెర్రి బ్రాహ్మణుడా, మాకు నీ ప్రాణాలు విలువలేని ఈ బొమ్మ అవసరం లేదు. నగలు, నాణ్యాలు, ధనం కావాలి. త్వరగా అవి అన్నీ మూటకట్టి వెళ్ళిపో కఠినంగా అన్నారు. వెంటనే పద్మావతి తన వంటిపైన ఉన్న 2 జతల గాజులిచ్చి, అన్నల్లారా, ఇవి తప్ప మా వద్దేమీ ఇంకా లేవు. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని దీనంగా అడిగింది. దొంగలు అవి తీసుకొని, ఓ బ్రాహ్మణుడా, నిర్ధనుడవైన నీవు మాకెందుకు ఎదురు వచ్చావు? నీ వద్ద ఏదో ఉంది అని ఆశపడిన మమ్మల్ని నిరాశపరిచావు. అందుకు నీకు తగిన దండన విధించవలసిందే అని అంటూనే జయదేవుణ్ణి హింసించి అతని కాళ్ళు విరిచేశారు. జయదేవుడు బాధతో విలవిలలాడాడు. హే జగన్నాథ, రాధలోలా, ఈ బాధ భరించలేకపోతున్నాను కృష్ణ, పాహిమాం అని గట్టిగట్టిగా మొరపెట్టుకున్నాడు. జయదేవుణ్ణి కన్నీరు బాధ కర్కశులైన ఆ దొంగలు హృదయాలని ఏమాత్రం కరిగించలేదు. వారు అతనిని ఇంకా హింసించడానికి పూనుకున్నారు.
జయదేవుని పరిస్థితి ఏమైందో రేపటి భాగంలో విందాం. అంతవరకు సెలవు. జయదేవుడు పద్మావతితో కలిసి రాజాశ్రయం కోసం బయలుదేరాడు. జయదేవుణ్ణి కాళ్ళు దొంగలు విరవడమే కాకుండా ఇంకా అతనిని హింసించడానికి పూనుకున్నారు. అది చూసి పద్మావతి పెద్ద పెద్దగా కేకలు వేసింది. అదే సమయంలో మహారాజు వస్తున్నట్లుగా జయ జయ ధ్వానాలు వినిపించాయి. ఊహించని ఆ గోలకి దొంగలు కొంచెం కలవరపడ్డారు. వెంటనే బ్రతికిపోయావు బాపనయ్యా, ఈరోజు నీకు బావుంది, నీ ఆయువు గట్టిదే అని అంటూనే పారిపోయారు. పద్మావతి రక్షించండి రక్షించండి అంటూ పెద్దగా ఏడుస్తూ కేకలు వేయడం మొదలుపెట్టింది. జయదేవుడు కూడా బాధతో విలవిలాలాడుతున్నాడు. వీరిద్దరి కేకలు వేటకని వచ్చిన ఒక మహారాజు పరివారానికి వినిపించాయి. వారు వెంటనే, మహారాజా, ఇక్కడ ఎవరో ఆపదలో ఉన్నట్టు తోస్తున్నది, రక్షించమని కేకలు వేస్తున్నారు అని విన్నవించారు. అలాగా, వెంటనే చూడండి, ఎవరికి ఏ ఆపద వచ్చిందో తక్షణమే రక్షించండి. మహారాజు ఆజ్ఞ అయ్యింది. పరివారం ముందుకు వెళ్ళి అక్కడ దీనావస్థలో నున్న జయదేవుణ్ణి చూసి వెంటనే అతనిని మహారాజు సమక్షంలోకి తీసుకువచ్చారు. జరిగింది తెలుసుకున్న మహారాజు సకాలంలో సహాయం చేశాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ వైద్యులు కూడా ఉండడంతో వెంటనే జయదేవునికి చికిత్స జరిగింది. మహారాజు పరివారం దొంగల కోసం నలుమూలలు వెతకడానికి వెళ్లారు. బయలుదేరారు కాని జయదేవుడు వారించాడు. ఇప్పుడు ఆ దొంగలని శిక్షించడమెందుకు? వారిని శిక్షిస్తే నా నొప్పి తగ్గదు కదా, వారిని వదిలివేయండి మహారాజా. జయదేవుణ్ణి ఆ పలుకులు విన్న మహారాజా ఆశ్చర్యపోయాడు. మీ అంతటి ఉదారలని బాధించిన వారు తప్పక దండనార్హులు. వారిని అలా వదిలివేస్తే ఇంకెంతమంది అమాయకులకు బాధ పెడతారో. వాళ్ళిప్పుడు తప్పించుకున్న తర్వాత అయినా వాళ్ళని తప్పక శిక్షిస్తాను. ఇంతకు మీరెవరు? ఎందుకు ఈ ప్రాంతంలో ఉన్నారు? ఎక్కడికి మీ ప్రయాణం అని మర్యాదగా అడిగాడు. జయదేవుడు తన గురించి చెప్పాడు. అతడు కవి అని తెలిసిన వెంటనే, మహానుభావ, ప్రస్తుతం మీరు మా కొలువుకి రండి. మీ కాలు నయమైన తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాము. అంతకన్నా జయదేవునికి కూడా వేరే మార్గం లేదు. అతను ఒప్పుకున్నాడు. జయదేవుడు పద్మావతి ఆ మహారాజు వెంట వెళ్లారు. ఆ మహారాజు లక్షణసేనుడు, వంగరాజ్యానికి అధిపతి. జయదేవుణ్ణి రూపురేఖలని, పాండిత్యానికి, భక్తికి ముచ్చటపడిన రాజుకి అతనితో త్వరలోనే స్నేహం కుదిరింది. అది రోజురోజుకి ఎక్కువై వారిద్దరికీ ప్రాణస్నేహంగా మారింది. అలాగే పద్మావతికి అక్కడి మహారాణికి స్నేహం కుదిరింది. జయదేవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. బాగా నడవగలుగుతున్నాడు. అయినా రాజుగారితో తనకున్న స్నేహం వలన ఆయన అక్కడే ఉండిపోయాడు. మహారాజు కూడా జయదేవుణ్ణి మిత్రుత్వానికి రోజురోజుకి బానిసైపోయాడు. జయదేవుణ్ణి చూడకుండా, ఆయన పాట వినకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు. ఇంకా జయదేవుడు వంగరాజ్యంలో స్థిరపడ్డాడు. ఆయన అక్కడే గీతగోవిందం రాశాడు. అది ఇప్పటికీ జగత్ ప్రసిద్ధమే. అందులో నాయకుడు శ్రీకృష్ణుడు, నాయిక రాధ. వారిరువురి ప్రయాణ కావ్యమే గీతగోవిందం. అందులో ఆయన అష్టవిధ నాయకులని మనకి పరిచయం చేశాడు. ఆయన పాటలకి పద్మావతి నాట్యమే స్ఫూర్తిదాయకమైంది. ఆయన అనుకున్నాడు, ఈ పద్మావతి నాకు పరిచయం కాకపోయి ఉంటే నా జీవితం అసంపూర్ణంగా ఉండేది. అసలు ఈ కావ్యమే ఉండేది కాదు. వారిద్దరి అనురాగ ఫలితమే ఈ గీతగోవిందం. ఇది 12 స్వర్గాలతో, 24 అష్టపదులతో, 80 శ్లోకాలతో కూడింది. అష్టపది అంటే 8 చరణాలు కలిగినది.
ఈ ప్రక్రియ జయదేవునితోనే మొదలయ్యింది. జయదేవుణ్ణి గానానికి పద్మావతి నాట్యం చేస్తూ ఉండేది. అయితే ఆమె పదాలు లయబద్ధంగా కలుగుతున్నాయా లేదా అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చూసేవాడు. జయదేవుణ్ణి దివ్యగానానికి తగ్గట్టుగా ఆమె నాట్యం ఉందా లేదా అని ఆ స్వామి ఆమె పాదాల మీదే దృష్టి కేంద్రీకరించేవాడు. అందువలన శ్రీకృష్ణునికి పద్మావతి చరణ చరణ చక్రవర్తి అని పేరు వచ్చింది. ఈ విషయంలో బ్రహ్మది దేవతలకి కూడా అసూయ కలిగింది అని చెబుతారు. ఎందుకంటే వారు ఎంతటి ప్రభావ సంపన్నులైన దేవతలైనప్పటికీ స్వామిని చూడటం మాట అటుంచి ఆయన పాదదర్శనం కావాలంటే లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తేనే కాని ఆ పాదదర్శనం కాదు. కేవలం ఒక గోరుని, ఆ గోటి ప్రకాశాన్ని మాత్రమే వారు దర్శించగలుగుతారు. మరి ఈయన మాత్రం ఒక స్త్రీ పాదాలని ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. ఆమె చేసుకున్న పుణ్యమేమిటో కదా అని బాధపడినట్లుగా కథ చెబుతారు. రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. ఒకనాడు అప్పటికి గీతాగోవిందం ఇంకా పూర్తి కాలేదు. జయదేవుడు 10వ స్వర్గంలో 19వ అష్టపది రాస్తున్నాడు. ప్రియోచారు శీలే అనే అష్టపది రసవత్తరంగా సాగిపోతుంది. అష్టపదిలో 6 చరణాలు పూర్తయ్యాయి. పద్మావతి అందుకు తగ్గట్టుగా నర్తిస్తుంది. అందులో 7వ చరణం పాడుతూ రాస్తున్నాడు. రాధా ప్రేమ అనే విషం నా తలకెక్కింది. దయచేసి నీ సుకుమార పాద పద్మాలని నా తల మీద పెట్టి నాకు శాంతి కలిగించు అని రాశాడు. రాసిన వెంటనే జయదేవునికి చాలా బాధ కలిగింది. తన దృష్టిలో కృష్ణుడు శృంగార పురుషుడే అయినప్పటికీ ఆయన పరమాత్ముడు. అలాంటివాడు తన తలని ఒక స్త్రీ పాదాలకి తాకినట్లుగా రాయడం తప్పు కదా. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. నేను చాలా తప్పు చేశాను. పాటని ఈ విధంగా రాయకూడదు అని ఆలోచించుకొని ఆ చరణం కొట్టివేశాడు. పాట మధ్యలోనే ఆగిపోయింది. జయదేవునికి మనసుకు అశాంతి కలిగింది. వెంటనే పద్మ, నేను ఇప్పుడే వస్తాను, చికాకుగా ఉంది అని బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఎంత ఆలోచించినా ఆ చరణానికి అంతకన్నా పదాలు రావడం లేదు. ఆయన ఒక స్థిర నిశ్చయానికి వచ్చాడు. ఇది అంతా నేను రాస్తున్నాను అనే అహంకారంతో ఉన్నాను ఇన్ని రోజులు. కానీ ఈ కవిత శక్తి ఆ భగవంతుడే ప్రసాదించాడు. ఈ వాక్యాలను ఆయన్నే రాయించుకున్నాడు. ఇందులో దోషమేమైనా ఉంటే అది స్వామికి చెందుతుంది. కానీ నాది కాదు. అది రాసిన పుణ్యము నాది కాదు. ఇది రాసిన పాపము నాది కాదు. ఇలా ఆలోచించుకున్నాక జయదేవునికి మనసు నిర్మలంగా మారింది. అతను ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి లోపలికి వచ్చాడు. జయదేవునికి చాలా ఆకలిగా ఉంది. భోజనం వడ్డించు పద్మా అంటూ లోపలికి వచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి ఆమె తినడానికి కూర్చొని ఉంది. జయదేవునికి చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే ఆమె ఎప్పుడు జయదేవుడు తినకుండా ఇప్పటి వరకు తినలేదు. తింటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టలేడు కదా. పద్మ, నువ్వు తిన్న వెంటనే నాకు కూడా వడ్డించు అన్నాడు. అదేంటి స్వామి, మీరు ఇప్పుడే కదా తిన్నారు, మళ్ళీ అడుగుతున్నారేంటి? నేను తినడమేమిటి? ఇప్పుడే కదా ఇంటికి వస్తున్నాను. ఇప్పుడు రావడమేంటి? ఇందాకే వచ్చారు కదా. నేనే కదా మీ తలకి నూనె రాశాను. అప్పుడే మీరు రాయడానికి గ్రంథం తీసుకున్నారు. వాటి మీద 2 నూనె చుక్కలు కూడా పడ్డాయి కదా. అది రాసిన తర్వాత నేనే మీకు వడ్డించాను. మీరు తిన్నారు. ఎప్పుడైనా మీరు తినకుండా నేను తిన్నానా? ఆమె చిరుకోపంగా అడిగింది. నేను రాశానా? ఏం రాశాను? జయదేవుడు అయోమయంగా అడిగాడు. జయదేవుని ప్రశ్నకి పద్మావతికి కూడా అయోమయంగా అనిపించింది. ఏం రాయడమేంటి? మీరు కొట్టివేసిన పదాలు. నిజమా?
నేను ఇప్పటి వరకు ఇక్కడికే రాలేదు. మరి నేను రాయడమేంటి? చూపించు, ఏం రాశాను? కంచె ముందు నుంచి లేవకూడదు అన్న విషయం తెలియదని కాదు పద్మావతి. కానీ భర్త చూపించమనడం తనకి కూడా ఆత్రంగా ఉండడంతో వెంటనే లేచి చేయి కడుక్కొని జయదేవుడు రాసిన తాళపత్రాలు, తాటకులు అప్పట్లో అన్నీ తాటి ఆకుల మీదే రాసేవారు. తీసుకువచ్చింది. తర్వాత ఆమె ఆ ఆకులు చూపిస్తూ, ఇదిగో ఇక్కడ 2 నూనె మరకలు నేను మీ తలకి రాస్తున్నప్పుడు పడ్డాయి. చూడండి అని చూపించింది. జయదేవుడు ఆత్రంగా ఆ ఆకులని చూశాడు. చాలా ఆశ్చర్యంగా అతను ఏవైతే కొట్టివేశాడో ఆ పదాలే మళ్ళీ రాయబడి ఉన్నాయి. ఎంతో పొందికగా, అందంగా. అయితే అవి తను రాయలేదు. మరి ఎవరు రాసినట్లు? తన రూపంలో ఎవరు వచ్చి ఉంటారు? ఆ వచ్చిన వాళ్ళకి తన మనసులో రేగిన సంఘర్షణ ఎలా తెలిసి ఉండొచ్చు? ఇలా ఆలోచించక జయదేవునికి ఆ వచ్చినది ఎవరో అర్థమైంది. పద్మా, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. నా రూపంలో వచ్చి నీ చేత అన్నం స్వీకరించిన వారు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ జగన్నాథుడే, ఆ గోవిందుడే. నేడు ఎంతో సుదినం. ఈ తాళపత్రాల మీద నేను నిజంగా ఏమి రాయలేదు. ఇది స్వయంగా ఆ స్వయం ప్రకాశుడైన శ్రీకృష్ణుడే రాశాడు. స్వామి స్వీకరించిన ఆ ప్రసాదం నాకు కూడా పెట్టు అని భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు. అంత విన్న పద్మావతి ఆనందానికి, ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. నిజంగా స్వామి వచ్చాడా? నా చేతి వంటని ఆరగించాడా? నమ్మలేకపోతున్నాను. స్వామి స్వయంగా పద్మావతి అని నోరారా నన్ను పిలిచినప్పుడైనా గుర్తించలేదు. ఎంత విచిత్రం! ఆమె మురిసిపోయింది. స్వామి తనని పద్మావతి, ఆ తాళపత్రాల్ని తీసుకొనిరా అని ఎంతో మృదువుగా, ప్రేమగా పిలిచాడు. ఆమె వెంటనే ఆ పత్రాలని తీసుకొని వచ్చింది. ఆయన రాయదలుచుకున్నదేదో రాసేశాడు. అప్పుడే పద్మావతి ఆయన తలకి కొద్దిగా నూనె రాసి తల చక్కగా దువ్వింది. అలా చేస్తున్నప్పుడు పొరబాటున 2 నూనె చుక్కలు ఆ పత్రాల మీద పడ్డాయి. అయ్యో అని ఆమె నొచ్చుకుంది. పర్వాలేదు పద్మావతి, ఇది కూడా ఒక తీపి గుర్తే. ఆకలిగా ఉంది, వడ్డించు అని అడిగి మరీ స్వామి ఆరగించాడు. ఆయన ఆరగించి ఇలా వెళ్ళాడో లేదో జయదేవుడు వచ్చాడు. ఇంత చేసి జయదేవునికి మాత్రం దర్శనం ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. జరిగినది అర్థమైన తర్వాత జయదేవుడు పద్మావతిని, ఆమె హృదయ నైర్మల్యాన్ని మెచ్చుకున్నాడు. అంతవరకు ఆయన రాసిన అన్ని అష్టపదుల్లోనూ జయదేవుని పేరు మాత్రమే ఉండేది. కానీ ఈ అష్టపదిలో ఆయన పద్మావతి పేరుని కూడా కలుపుకున్నాడు. స్వామి దర్శనం ఇచ్చినందువలన దీనికి దర్శన అష్టపది అని పేరు వచ్చింది. ఈ సంఘటన వలన జయదేవునికి కీర్తి దిగంతలు వ్యాపించింది. అతని గీతగోవిందం ఇంకా ప్రజల మధ్యకి రాకుండానే ఆ కావ్యం గురించి అందరికీ తెలిసింది. అందరికీ ఆ కావ్యం పట్ల కుతూహలం పెరిగిపోయింది. ఆ తర్వాత కావ్యరచన పూర్తయిన తరువాత దానికి విపరీతమైన ప్రాచుర్యం కలిగింది. మహారాజుకి జయదేవుడు అంటే విపరీతమైన గౌరవం, భక్తి ఉన్నాయి. ఆయనకి జయదేవుని మాట వేద హక్కు అయింది. ఈ కారణం చేత రచారికానికి సంబంధించిన ప్రతిదానికి ఆయన జయదేవుని సలహా తీసుకునేవాడు. అలాగే మహారాణికి పద్మావతికి కూడా స్నేహం రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. మహారాజుకి జయదేవునికి సన్నిహిత్వం అంతంతకు పెరుగుతూనే ఉంది. ఒకనాడు మహారాజు వేటకి వెళ్తూ జయదేవుణ్ణి కూడా వెంట తీసుకువెళ్ళాడు. నిజానికి జయదేవునికి శాస్త్రవిద్య తెలియదు. అతనికి వేట రాదు. వేటకి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. అతను వెళ్ళినందువలన మహారాజుకి ఎటువంటి ఉపయోగము లేదు. కానీ అందరితో పాటు జయదేవుణ్ణి కూడా రావాల్సిందిగా మహారాజు అడిగాడు. అందుకు
జయదేవుడు వేటకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. జంతుహింస చూడటం తనకి ఇష్టముండదు. తన వలన మహారాజుకి ఇబ్బంది తప్ప వేరే ప్రయోజనము ఏమీ ఉండదు. అతను మహారాజు వెంట వెళ్ళడానికి నిరాకరించాడు. అయితే మహారాజు మహాకవి. క్రూరమృగాలు విజృంభించకుండా వాటిని వేటాడి ప్రజలని కాపాడవలసిన బాధ్యత పాలకులమైన మా రాజుల మీద ఉంటుంది. మేము రేపే బయలుదేరి వెళ్తున్నాము. రావడానికి మాకు 1 వారం పడుతుంది. అన్ని రోజుల పాటు మీకు దూరంగా ఉండటం కష్టంగా ఉంటుంది. దారిలో మీ సాహచర్యం వలన అలసట తెలియకుండా ఉంటుంది. ఈసారికి కాదనకండి. మహారాజు మాట జయదేవుడు తీసివేయలేకపోయాడు. ఈ వారం రోజుల పాటు పద్మావతికి మహారాణి అంతఃపురంలోనే వసతి ఏర్పాటు చేయబడింది. ఈ వారం రోజులు పద్మావతి ఆటపాటలతో అంతఃపురంలో అంత సందడిగా గడిచిపోయింది. ఇంకా ఆ రోజే మహారాజు పరివారంతో తిరిగి వచ్చేది. అందరూ మహారాజు కోసం ఎదురుచూస్తున్నారు. పద్మావతి జయదేవుని కోసం ఎదురుచూస్తూ ఉంది. సరిగ్గా ఆ సమయంలో ఒక వార్తవారి మహారాణి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి లోపలికి రావడానికి అనుమతి లభించింది. అతను లోపలికి వస్తూనే, ప్రణామాలు మహారాణి. మహారాజు పరివారం వేట ముగించుకొని తిరిగి వస్తున్నారు. కాని అతను చెప్పటానికి తటపటాయిస్తున్నాడు. కానీ ఏం జరిగింది? నిర్భయంగా చెప్పు. మహారాణి ఆజ్ఞాపించింది. వేటాడే సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో జయదేవుల వారు పులివాతపడి హఠాత్మరణం పొందారు. పద్మావతీదేవి గారికి ధైర్యం చెప్పమని మహారాజు గారు మీకు చెప్పమన్నారు. ఆ మాటలు వింటూనే పద్మావతి స్వామీ అంటూ కుప్పకూలిపోయింది. మహారాణికి తక్కిన పరివారానికి కంగారుగా అనిపించింది. వెంటనే పరివారం ఆమెకి అన్ని రకాల శ్రైతోపచారాలు చేశారు. ఎన్ని రకాలుగా ఉపచారాలు చేసినా ఆమెలో చలనం లేదు. చివరికి రాజ్యవేద్యులకి పిలిపించారు. వారు పరీక్షించి పద్మావతి చనిపోయినట్లు నిర్ధారించారు. జయదేవుని మరణవార్త విన్న పద్మావతి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. మహారాణికి ఏం చెయ్యడానికి పాలుపోలేదు. ఆమె ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. అసలు ఇదంతా తన వల్లే జరిగింది. ఇప్పుడు పశ్చాత్తాపపడినా ఉపయోగం లేదు. మహారాణికి భయం అంతకంతకు ఎక్కువైపోయింది. ఆమె కళ్ళ నుంచి నీరు కారుతుంది. శరీరమంతా స్వేద బిందువులతో తడిసిపోయింది. ఇంతలో మహారాజా పరివారం వస్తున్నట్లుగా జయ జయ ధ్యానాలు వినిపించాయి. అంతే, ఆమెకి గొంతు తడారిపోయింది. ఆమె చిన్నగా కంపించడం మొదలుపెట్టింది. మహారాజు ఎంతో ఉత్సాహంగా మందిరంలోనికి అడుగుపెట్టాడు. ఎప్పుడు మహారాజు బయటికి వెళ్ళి వచ్చినా మహారాణి స్వయంగా స్వాగతం పలకడం అలవాటు. ఆమె ఈ అలవాటు మహారాజుకి కూడా ఎంతో ఇష్టం. కానీ ఈరోజు ఆమె రాలేదు. మహారాజు చుట్టూ చూశాడు. మహారాణి అలికిడి వినిపించలేదు. ఆయన మంత్రుల వైపు చూస్తూ, మహారాణివారు కులసయేనా? రాజ్యంలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు లేవు కదా? అందరి ముఖాల్లో ఏవేవో ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఏం జరిగింది? మంత్రులు కూడా విస్తుపై ఉన్నారు. వాళ్ళు తేరుకొని, చిత్తం మహారాజా, జయదేవుల వారి ఇల్లాలు పద్మావతి ఇంతకు మునుపే కాలం చేశారు. ఆ మాట వింటూనే మహారాజు విస్తుపోయాడు. అయ్యో, ఇంతలోనే ఏమయ్యింది? పాపం చిన్నపిల్ల. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆమెకి అప్పుడే ఆయువు ఎలా తీరింది? అంటూ పక్కనే ఉన్న జయదేవుని వైపు చూశాడు. జయదేవుడు నిశ్చుడై నిలబడి ఉన్నాడు. అతని అంతరాత్మ ఇదంతా అబద్ధం,
నిన్ను విడిచి పద్మావతి ఎక్కడికి వెళ్తుంది అని ప్రశ్నిస్తుంది. మహారాజా, మహాకవి, నిజాలు విచారిద్దాము పదండి అంటూ జయదేవుణ్ణి చేతిని పట్టుకొని మహారాణి మందిరానికి వెళ్ళాడు. మహారాజుని జయదేవుణ్ణి చూడగానే మహారాణి ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేకుండా పోయింది. మహారాజు, జయదేవుడు ఇద్దరూ ఆత్రంగా చూస్తున్నారు. అక్కడ వాళ్ళిద్దరికీ జీవం లేని పద్మావతి కనిపించింది. ఆమె అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది తప్పితే ప్రాణం పోయినట్లు లేదు. పక్కనే రాజవైద్యులు కూడా ఉన్నారు. మహారాజు వారిని చూస్తూనే ఏమైంది? పద్మావతి ఎందుకలపడి ఉంది? మహారాజా, ఆమె గుండె ఆగిపోయింది. ఆమె ఇక వారు జయదేవుడు అక్కడే ఉండడం మూలన కావచ్చు. చెప్పలేకపోయారు. తల చిన్నగా అడ్డంగా ఊపారు. జయదేవునికి కన్నీరు కూడా రావడం లేదు. ఇది ఎలా సంభవం? పద్మావతికి పూర్వం జయదేవుడు వేరు. పద్మావతి తన జీవితంలోకి ప్రవేశించిన తరువాత జయదేవుడు వేరు. ఇప్పుడు తను ఆమె లేకుండా జీవించడం అన్నది అసాధ్యం. ఆమె ఒక ప్రేమతత్వం. ఆ ప్రేమ లేని తన జీవితం నిరర్థకం. అయితే అసలేం జరిగింది? మహారాజు రాణివైపు తిరిగి అన్నాడు. దేవి, ఆమెకి ఏమైనా సుస్థి చేసిందా? అనారోగ్యం కారణంగా ఆమె గుండె ఆగిపోయిందా? అయ్యో, ఆమె వలన నేను పుత్రికలు లేరు అన్న చింత లేకుండా ఉన్నాను. ఏ కారణం వలన ఆమెకిలాంటి ఆపద కలిగిందో నన్ను క్షమించండి మహారాజా. పద్మావతికి ఏ సుస్థి కలగలేదు. ఆమె ఆరోగ్యంగానే ఉంది, పరిపూర్ణంగా. అయితే "ఉమ్, అయితే జయదేవుల వారు మరణించారని నేనే అబద్ధపు వార్త తెలిపాను. ఆ వార్త వింటూనే ఆమె ప్రాణాలను కోల్పోయింది. ఆమె ఆగి ఆగి నెమ్మదిగా పట్టి పట్టి చెప్పింది. ఆమె తన తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. నిజానికి ఆమె ఊహించలేదు పద్మావతి మరణిస్తుందని. అలా ఊహించి ఉంటే ఆమె అలా చెప్పి ఉండేది కాదు. ఆమె చేసిన తప్పు చెప్పింది కానీ ఎందుకు తప్పు చేసిందో మాత్రం చెప్పలేకపోయింది. మహారాజుకి రాణి చేసిన తప్పుకి ఆగ్రహం కట్టలు తెంచుకువచ్చింది. ఏంటిది దేవి? ఎవరైనా వినోదానికైనా ఇలాంటివి చెబుతారా? మీరు దండనార్హులు. నిష్కరంగా ఒక ప్రాణం తీసిన నేరానికి మీకు కూడా శిక్ష విధిస్తున్నాను. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. భయం భయంగా మహారాజు వైపు చూసింది. అప్పుడు జయదేవుడు, శాంతించండి మహారాజా. ఇందులో మహారాణి దోషం ఏమాత్రం లేదు. పద్మావతి ఆయువు అంతవరకే ఉంది కాబోలు. ఏదో ఒక కారణం ఉండాలి కాబట్టి భగవంతుడే మహారాణి చేత ఆ అబద్ధపు వార్తని అందించేలా చేసి ఉంటాడు. దీనికి మీరు మహారాణిని శిక్షించకండి. నా మీద ఆన పెడుతున్నాను. ఇంతకాలం రాణివారు పద్మావతిని సొంత పుత్రికలాగా చూడలేదా? అందుకు ఆమెని క్షమించండి. ఎంత విచిత్రమైనది విధి! నేను మరణించానని విన్న అబద్ధపు వార్త పద్మావతిని మరింపజేసినప్పటికీ, అది నేను కనులారా చూస్తున్నప్పటికీ, ఆమె నిజంగా మరణించిన విషయం చూస్తూ కూడా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే నా ప్రేమ నిజం కాదు. నిజంగా ఆమె ప్రేమని పొందడానికి నేను అర్హునుడి కాను. జయదేవునికి ఇప్పుడు దుఃఖం వచ్చింది. ఇప్పటి వరకు ఎక్కడో ఒక మూల పద్మావతి మరణించలేదు అని భావిస్తూ వచ్చాడు. కాని ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. ఇదంతా చూస్తున్న మహారాణికి పశ్చాత్తాపం కలిగింది. నిష్కరణంగా ఒక నిండు ప్రాణాల్ని తనే తీసింది. దీనికి నిజంగా తనకి శిక్ష పడవలసిందే. ఆమె ఒక దృఢనిశ్చయానికి వచ్చింది. ప్రభూ, నేను నిజంగా నేరం చేశాను. ఆ నేరం ఒప్పుకుంటున్నాను. నేను ఈ నేరం ఎందుకు చేశానో వివరిస్తాను. విచారించి తగిన శిక్ష వెయ్యండి. అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. లేకపోతే పశ్చాత్తాపంతో దహించుకుపోయేలా ఉన్నాను.
దయచేసి జరిగింది వినండి. మహారాణి చెప్పడం మొదలుపెట్టింది. పద్మావతితో పరిచయమైన కొత్తలోనే రాణికి, పద్మావతికి మంచి స్నేహం కుదిరింది. అది రోజురోజుకి పెరగడం మొదలుపెట్టింది. పద్మావతి రూపురేఖలతో పాటు ఆమె ప్రవర్తన, పొద్దిక, మాట తీరు, నాట్యం అన్నీ కూడా మహారాణికి నచ్చేశాయి. అతి త్వరలోనే వారిద్దరూ అరిమరకలు లేకుండా అన్ని విషయాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకనాడు మహారాణి, పద్మావతి ఇద్దరూ సంభాషించుకుంటున్నారు. వారి మాటల్లో సహగమనం గురించి చర్చ వచ్చింది. ఆ రోజులలో సతి సహగమనం ఉండేది. అంటే భార్య ఉండగానే భర్త మరణిస్తే భార్యని కూడా ఆ చితిమంటల్లో తోసేసేవారు. అంత అమానుషత్వానికి పద్మావతి హృదయం కదిలిపోయింది, కరిగిపోయింది. మహారాణి సతి సహగమనం నిజంగా ఎంత దారుణమో కదా! అది నిజంగా రాక్షసత్వం అని అనిపిస్తుంది నాకు. ఏ నేరము చెయ్యని స్త్రీలకెందుకు ఆ శిక్ష? మీరు మహారాజుతో చెప్పి ఆ శిక్షని రద్దు చెయ్యడానికి ప్రయత్నించవచ్చు కదా! అంది. అనాదిగా వస్తున్న ఆచారమిది. రద్దు ఎలా చేస్తాం? అంది మహారాణి ఆశ్చర్యంగా. అనాదిగా వస్తున్న ఆచారమా? లేదే. రామాయణంలో కౌసల్య తదితరులు, భారతంలో సత్యవతి, కుంతి వీళ్ళేమీ సహగమనం చెయ్యలేదే. మాద్రి తన వల్లనే భర్త మరణించాడని తలచి నిప్పులో దూకింది. అంతేకాని ఇదేమీ అనాదిగా వస్తున్న ఆచారమని నాకు తోచదు. క్షమించండి. పద్మావతి మాటలకి మహారాణికి కొంచెం కోపం వచ్చింది. అదేంటి పద్మావతి అలా అంటారు? భర్తతోనే జీవించవలసిన స్త్రీ భర్త అడుగుజాడల్లోనే నడవాలి కదా! మరి భర్త మరణించిన తర్వాత ఆమె ఇక్కడ ఉండటానికి ఎలా కుదురుతుంది? అందుకే సహగమనం. అది తప్పంటే ఎలా? కౌసల్యదులు కానీ, కుంతి గాని సహగమనం చెయ్యలేదంటే ఆ కారణాలు వేరే. సహగమనం అంటే అది కాదు మహారాణి. భర్తతోనే చరించడం. భర్తతోడిదే లోకం. అతను ఈ భూమిపైన ఇంకా లేడు అని తెలిసిన మరుక్షణం ఆమె ప్రాణాలు కూడా అతనితో పాటే వెళ్ళిపోతాయి. ఆమె అతని కూడనే ప్రయాణిస్తుంది. అది అసలైన సహగమనం. అంతేకాని ఇలా బలవన్మరణాలు కాదు. పద్మావతి చెప్పిన దానికి మహారాణి విస్తుపోయింది. అలా ఎలా ప్రాణాలు పోతాయి? ఎంతగా భర్తని ప్రాణాధికంగా ప్రేమించినా ఆమె ప్రాణాలు పోతాయా? అది జరగదు. అందుకే మన ప్రాచీనులు ఇలా ఏర్పాటు చేశారు. ఏమో, ఆమె ప్రాణం అతనితోనే నిండిపోయి ఉంటే ఆ ప్రాణం అతని సొంతమవుతుంది. అప్పుడు ప్రాణాలు ఆమె దేహంలోనే ఉన్నప్పటికీ ఆమె స్వాధీనంలో ఉండవు. అప్పుడు అతని మరణవార్త విన్న వెంటనే అతన్ని వెతుక్కుంటూ అవి అతన్ని చేరుకుంటాయని నాకనిపిస్తుంది. అయితే అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? ఉంటారు. ఉన్నారనే నేను అనుకుంటున్నాను. మహారాణి అప్పటికి ఏమీ మాట్లాడలేదు. ఆమెకెందుకో పద్మావతి అహంకార పూరితంగా అనిపించింది. ఆమె మీద చాలా కోపం కూడా వచ్చింది. ఇన్ని రోజులు నచ్చిన పద్మావతి ఈ రోజు నచ్చలేదు. ఆమె చాలా అహంభావిగా కనిపించింది. అయినప్పటికీ మహారాణి ఏమీ అనలేదు. కాసేపు మౌనంగా ఉండి, చూద్దాం, మీరు చెప్పినట్లు కూడా ఉండొచ్చు. అప్పటికి వారి సంభాషణ అలా ముగిసింది. కాని ఈ సంఘటన రాణి మనసులో నాటుకుపోయింది. ఆమె ఆ విషయంలో చాలా ఆలోచించింది. కాని ఒక నిర్ణయానికి రాలేకపోయింది. అప్పటినుంచి ఆమె పద్మావతితో ఇదివరకటిలాగా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతుంది. కాని పద్మావతి మాత్రం ఎప్పటిలాగనే తనతో మసులుకుంటుంది. కాలం ముందుకి సాగిపోతూనే ఉంది. ఆ తర్వాత చాలా కాలానికి మహారాజు జయదేవుల వారితో కలిసి వేటకి బయలుదేరాడు. అప్పుడు పద్మావతికి మహారాణి మందిరంలోనే బస ఏర్పాటు అయ్యింది. అప్పుడు మహారాణికి
భర్త చనిపోయాడని తెలిసిన తరువాత ఏ భార్యకైనా సహజంగా మరణం సిద్ధించినప్పుడు మాత్రమే సహగమనం అవుతుంది. కానీ బలవంతంగా మరణించినందువలన అవ్వదు. పద్మావతి వాదన గుర్తుకొచ్చింది. అయినా అసలు మర్చిపోతే కదా! ఆనాటి ఆ వాదన మహారాణి అహం మీద అంతలా దెబ్బతీసింది. ఇంతకాలం మహారాణి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఇన్నాళ్ళకి జయదేవుడు దూరంగా వెళ్ళాడు. ఇదే సరైన అదును. ఏం చెయ్యాలి? మహారాణి చాలా తీవ్రంగా ఆలోచించింది. చివరికి పథకం వేసి నమ్మకస్తులైన భటుల చేత జయదేవుడు మరణించాడు అని అబద్ధపు వార్త సృష్టించింది. అయితే రాణి అనుకున్నది వేరు. జయదేవుడు మరణించాడని తెలిసి పద్మావతి తన భర్త కోసం దుఃఖిస్తుంది. అప్పుడు అసలు నిజం చెప్పి ప్రాణాలు పోవడం అంత సులభం కాదు. నీ వాదన తప్పు అని నిరూపించాలని ఆమె పథకం వేసింది. అయితే ఆమె ఊహ తలకిందులై పద్మావతి ప్రాణాలు కోల్పోయింది. ఇంతవరకు మహారాణి జరిగింది చెప్పి, మహారాజా జరిగిందే ఇదే. దీనికి తగిన శిక్ష విధించండి. జరిగినది విన్న జయదేవునికి దుఃఖం ఆగలేదు. ప్రాణాధికమైన భార్య మరణం ఎంతటి బాధకరమో అతనికి తెలిసి వచ్చింది. అతను దుఃఖిస్తూనే, మహారాజా ఆమెని శిక్షించకండి. నేను నిజంగా దురదృష్టవంతుణ్ణి. ప్రేమ అంటే తెలియని వాడిని. మీకు తెలియదు. పద్మావతి నాకు ప్రేమ విలువ తెలిపింది. లేకపోతే నేను ఆ భగవంతుణ్ణి ప్రేమించేవాడినే కాదు. ఆ మాధుర్యం నేను అనుభవించడానికి కారణం ఆమె సహచర్యమే. ఆమె ఎంత గొప్పది కాకపోతే స్వయంగా ఆ రాధ మనోహరుడే వచ్చి ఆమెని అడిగి మరీ ఆహారం స్వీకరించి ఉంటాడు. ఆమె చేసుకున్నది పుణ్యం కాదు రాజా. పద్మావతి విషయంలో పుణ్యమన్న మాట చాలా చిన్నది. మోహన్నతురాలు. నేను గీతగోవిందం రాశానని మీరందరూ నన్ను అభినందించారు. కానీ అసలు అది రాయడానికి ప్రేరణ నా పద్మావతియే. ఆ అభినందనలన్నీ కూడా ఆమెకే దక్కాలి. కానీ వాటిని వేటిని కూడా ఆమె స్వీకరించలేదు. అన్నీ నేనే అనుకుంది. అంతా నాకే సమర్పించింది. నా తోడిదే లోకమనుకుంది. చివరికి నన్ను ఒంటరిని చేసి శాశ్వతంగా శిక్షని విధించి ఆ కృష్ణుని దగ్గరికే వెళ్ళిపోయింది. ఇలా అంటున్నప్పుడు జయదేవునికి ప్రియచారుషులే పాట గుర్తుకొచ్చింది. ఆ పాటలోనే కదా కృష్ణుడు వచ్చి పాదపురాణ చేశాడు. జయదేవుడు పద్మావతి శరీరం దగ్గర కూర్చున్నాడు. పద్మావతి చేతిలో కృష్ణుని విగ్రహం ఉంది. అది జయదేవుడు పద్మావతి ప్రతిరోజు పూజించుకునే విగ్రహమే. ఆ విగ్రహం అంటే ఆమెకి ప్రాణం. జయదేవుడు రాజుగారితో కలిసి వెళ్ళినప్పుడు పద్మావతి రాణిగారి అంతఃపురానికి వచ్చింది. అప్పుడు ఆ విగ్రహాన్ని కూడా తెచ్చుకుంది. ఇప్పుడు మహారాణితో సంభాషిస్తున్నప్పుడు కూడా ఆ విగ్రహం పద్మావతి చేతిలోనే ఉంది. ధృవార్త విన్న వెంటనే పద్మావతి ఆ విగ్రహంతో సహా కూలిపోయింది. జయదేవుడు ఆ విగ్రహాన్ని చేతిలోకి తీసుకున్నాడు. పద్మా, నీకోసం నీకిష్టమైన పాట, కృష్ణుడు నీకు దర్శనమిచ్చిన పాట పాడతాను. ఇంతకన్నా నేను నీకు చెయ్యగలిగింది ఏమీ లేదు. అతను అద్భుతంగా పాట ప్రారంభించాడు. జయదేవుడు పాడే ప్రతి పాటకి పద్మావతి నాట్యం చేసేది. కాని ఈసారి ఆమెలో చలనం లేదు. దుఃఖభారం వలన జయదేవుని పాట ముందుకి సాగడం లేదు. ఆగిపోతూ ఆగిపోతూ పాడుతున్నాడు. చివరికి ఏ చరణంలో స్వామి దర్శనమిచ్చాడో ఆ చరణమే పాడటం మొదలుపెట్టాడు. అప్పుడు జరిగింది వింత. అప్పటి వరకు నిశ్చలంగా పడి ఉన్న పద్మావతిలో కొద్దిగా చలనం మొదలైంది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. చరణం పూర్తయ్యేపటికి పద్మావతి నిద్రలో నుంచి మేలుకున్నట్టుగా లేచి కూర్చుంది. ఈ వింత చూసి అందరికన్నా ఎక్కువగా ఆశ్చర్యపోయింది రాచవైద్యులు. జయదేవుడు ఆశ్చర్యనందనాలతో మునిగిపోయాడు.
ఆయన మరొక పాట అందుకున్నాడు. పద్మావతి నాట్యం చేసింది. చూస్తున్న వారికి సంతోషంతో, ఆశ్చర్యంతో మతులుపోయాయి. పాట తరువాత నాట్యం 2 ఆగిపోయాయి. వెంటనే జయదేవునికి, పద్మావతికి ఇద్దరికీ శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపం దర్శనమిచ్చి వారికి దివ్యానుభూతుల నొసగింది. కాని అక్కడే ఉన్న ఎవ్వరికీ ఆయన రూపం కనిపించలేదు. జయదేవుడు పద్మావతి మీద స్వామికి అంత పక్షపాతం ఎందుకంటే వారిద్దరికీ కృష్ణుని మీద ఉన్న ప్రేమ, భక్తే కారణం. వారికి స్వామి దివ్యవాణి వినిపించింది. జయదేవ పద్మావతి, ఆయువు తీరిపోయింది. కాని నీకోసమే ఆమెకి తిరిగి ఆయువుని ప్రసాదిస్తున్నాను. ఆ మాటలు వింటూనే జయదేవుడు పులకించిపోయాడు. ధన్యవాదాలు స్వామీ. జయదేవుడు భక్తితో కనులు మూసుకున్నాడు. కనులు తెరిచి చూసేసరికి స్వామి అంతరార్థమైపోయాడు. అప్పటి వరకు దర్శనం అష్టపదిగా పిలువబడుతున్న అష్టపది ఏ క్షణమైతే పద్మావతికి ప్రాణభిక్ష పెట్టిందో ఆ క్షణం నుంచి సంజీవని అష్టపదిగా కూడా పిలువబడింది. భగవంతుడు ఉన్నాడు అని అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? స్వామి జయదేవుడు పద్మావతి పట్ల ఎంత అనుగ్రహంగా ఉన్నాడో ఈ సంఘటన ద్వారా అందరికీ నిరూపణ అయింది. మహారాణికి ఇంకా బాగా అర్థమైంది. జయదేవుడు, పద్మావతి కారణజన్ములు. ఒకరి కోసం ఒకరు, ఇద్దరూ ఆ రాధ మనోహరుడైన కృష్ణుని కోసం. ఆమె అప్రయత్నంగా వారిద్దరికీ నమస్కరించింది భక్తిగా.